హెబ్రీయులకు 7వ అధ్యాయం 25వ వచనం. Yes. Wherefore he is able to save them to the uttermost that come unto God by him, seeing he ever liveth to make intercession for them. What a great privilege that this verse gives such tremendous confidence. ఈ ఉదయ కాలమందు మనకు ఎంత గొప్ప మనకు ఆధిక్యత ఉందంటే ఈ మాట మనకి ఎంతగానో ధైర్యం ఇస్తుంటున్నది. Wherefore he is able to save them. ఎందుకంటే మనల్ని రక్షించడానికి ఆయన యోగ్యుడై ఉంటున్నాడు. He says that there is ability in God. దేవునిలో ఆ యొక్క సామర్థ్యం ఉంటున్నది. And he is able to save even to the uttermost. ఆ యొక్క చివరి తరంలో ఎవరైతే ఉంటున్నారో వారిని కూడా రక్షించడానికి ఆయన యోగ్యత కలిగి ఉంటున్నాడు. And he can do that to all those who come unto God. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తాడో వాళ్ళందరికీ ఆ కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. One more thing. ఇంకో విషయము, he ever liveth to make intercession for them. మన కొరకు ఆయన విజ్ఞాపన చేయడానికి ఆయన నిత్యత్వము జీవించేవాడు. He is a living God. ఆయన జీవించే దేవుడు. He is alive today. ఈ దినం కూడా జీవించేవాడు. We don't serve a dead God. మనం అలాంటి తండ్రిని మనం సేవిస్తుంటున్నాము. We don't serve a dead God. మనము చనిపోయిన దేవుని సేవించేవాళ్ళం కాదు. We are serving the living God. మనము సజీవుడైన తండ్రిని సేవించేవాళ్ళగా ఉంటున్నాం. Yes, once upon a time we were dead. ఒక దినాన మనం కూడా మరణించే వాళ్ళగా ఉంటిమి. We had no connection with God. మన దేవునితో ఎలాంటి సంబంధం లేకుండా We had ఉంటిమి. no life of God. మనకు దేవునికి జీవం లేని వారుగా But a ఉంటిమి. day came in our lives. అయితే ఎప్పుడైతే మన జీవితాల్లోకి వచ్చాడో He interfered. మన కొరకు మనకు ఆయన సాంగత్యం చేసుకున్నాడు. He interfered deep into our lives. మన యొక్క జీవితంలో లోతుగా తన కార్యం చేసుకుంటూ The వచ్చాడు. work of the cross has entered into our lives. ఆ యొక్క శిలువ కార్యం మన జీవితంలో దూసుకుంటూ వచ్చింది. The power of his love has penetrated strongly into ఆయన us. యొక్క ప్రేమ యొక్క శక్తి మన జీవితంలో దూసుకుంటూ వస్తుంది. Nothing could stop his love in our lives. ఆ యొక్క ఆయన ప్రేమించడానికి ఏది కూడా ఆపలేకపోయింది. His love broke our heart. ఆయన యొక్క ప్రేమ మన హృదయాల్ని బద్దలు చేస్తుంది. When we looked at that cross, ఎప్పుడైతే ఆ యొక్క శిలువను చూస్తున్నాం, when we looked at his broken body, ఆయన యొక్క విరగొట్టిన శరీరం మనం చూసినప్పుడు, when we looked at the shed blood of the Savior, ఆ యొక్క రక్తం కాచిన రక్షకుడు మనం చూసినప్పుడు, the selfless love, ఆయన యొక్క తన యొక్క స్వయం లేని జీవితంలో, the sacrificial love, ఆయన యొక్క ఎంతో మన కొరకు ప్రాణార్పణ యొక్క జీవితము ప్రేమ keeps me bound to the cross of Calvary. ఆ యొక్క కల్వరి శిలువలో మనం తీసుకొని వస్తుంటుంది. It keeps me bound strongly to the love of God. దేవుని యొక్క ప్రేమ కొరకు మనం అతుక్కొని ఉంటాకు సహాయం చేస్తుంది. What a privilege. అని ఎంత గొప్ప ఆధిక్యత, What a mighty Savior. ఎంత గొప్ప రక్షకుడు, What a glorious Savior. ఎంత మహిమకర రక్షకుడు. Above all, the living Savior who is there in our midst this morning. అలాంటి రక్షకుడు ఈ ఉదయ కాలం ముందు మన మధ్యలో ఉంటున్నాడు. Dear brothers and నా sisters, ప్రియ సహోదరి this సహోదరులారా, wonderful promise gives great encouragement. ఈ యొక్క గొప్ప మనకు వాగ్దానం ఎంతగానో మనకు ధైర్యం ఇస్తుంటుంది. In Telugu it begins like this. మన తెలుగులో ఈ విధంగా ఆరంభించబడుతుంది. Iyana. ఈయన, There is a person. ఆ యొక్క వ్యక్తి ఉంటున్నాడు. Do we have somebody? మనకు ఒక వ్యక్తి ఉంటున్నాడు. You see, in this world, ఈ లోకంలో we don't have anybody to lean upon. మనము ఎవరిపైన ఆనుకోవడానికి ఏ వ్యక్తి లేడు. There are many people who look for leaning on others. చాలా మంది ఒకళ్ళ మీద ఆనుకోవడానికి చూస్తూ ఉంటారు. Oh, I need somebody. నాకు ఒకళ్ళు కావాలి. I need somebody's help. ఒక వ్యక్తి నాకు కావాలి. Oh, I wish there was somebody who can lift me from this situation. ఈ పరిస్థితి నుంచి లేవడానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది. I wish somebody whom I can open my heart and talk. ఒక వ్యక్తి నేను నా హృదయం అంతా విప్పి ఆయనతో మాట్లాడుకోవడానికి పంచుకోవడానికి ఒక వ్యక్తి ఉంటే బాగుండేది. I wish there was somebody who can understand me deeply. నా యొక్క జీవితం ఎంతో లోతుగా అర్థం చేసుకునే ఒక వ్యక్తి ఉంటే బాగుండేది. But when the world is looking, ఏ పరలోకం ఈ విధంగా చూస్తున్నప్పుడు so much of discouragement. ఎంతో నిరుత్సాహం. Nobody. ఎవరు లేరు. Heart is rent with pain. ఆ యొక్క హృదయం అంతా ఎంతో దుఃఖంతో బాధతో బద్దలు కొట్టబడుతుంది. Life is broken with tears. ఆ యొక్క జీవితం అంతా కూడా ఈ యొక్క కన్నీళ్లతో బద్దలు కొట్టబడుతుంది. But the Telugu verse begins like this. ఆ తెలుగు వాక్యం ఈ విధంగా ఆరంభం చేయబడుతుంది. Hebrews 7:25. హెబ్రీయులకు 7:25. ఈయన There's somebody for us. మన కొరకు ఒక వ్యక్తి ఉన్నాడు. There is our Savior. మన రక్షకుడు. He loves us. మనల్ని ప్రేమిస్తున్నాడు. He blesses us. ఆయన మనల్ని దీవిస్తున్నాడు. He says, come unto me. ఆయన అంటాడు కదా, నా యొద్దకు రండి. You can lean upon him. మనం ఆయన పైన ఆనుకోవచ్చు. You can trust him. చూడండి, ఆయన వైపు చూద్దాం. You can empty your heart's burdens before him. ఆయన ఎదుట వెళ్ళి మన హృదయం అంతా మనం ఖాళీ చేసుకోవచ్చు. What a source of strength and power we find in him. మనం చూడండి, ఆయనలో ఎంత గొప్ప మనకు భద్రత, ఎంత గొప్ప ధైర్యం మనలో మనకు What కనిపిస్తుంది. an encouragement we find in the Lord Jesus. మన ప్రభువైన యేసుక్రీస్తు వల్ల ఎంతో ధైర్యం మనకు కనిపిస్తుంది. In this world, ఈ లోకంలో when the
world gives nobody to lean upon, ఈ లోకంలో ఎవరిపైన ఆనుకోవడానికి ఎవరు లేకున్న పరిస్థితుల్లో the Lord stands as a pillar for us. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక పెద్ద ఒక పిల్లర్ గా మనకు ఉంటుంటున్నాడు. Oh, the unshakable pillar. ఆ కదిలింపబడిన ఒక పిల్లర్ గా ఉంటుంది. He will be with us. ఆయన మనతో ఉంటాడు. I can rest upon him. మనం ఆయన పైన ఆనుకోవచ్చు. We can take rest on him. ఆయనలో మనం ఎంతగానో విశ్రాంతి We తీసుకోవచ్చు. can find encouragement in him ఆయనలో మనకు ఉత్సాహం ఉంటుంది. because he is there. ఎందుకంటే ఆయన ఉంటున్నాడు. You see Jehovah Shammah యెహోవా షమా in the book of Ezekiel 48, I think last verse we can find ఎజ్కేలు that. 45 చివరి వచనంలో చూస్తాం. That he is Jehovah Shammah. ఆ యెహోవా షమా That means దానికి అర్థం the ఏంటంటే Lord is there. దేవుడు అక్కడ ఉంటున్నాడు. The Lord is there. దేవుడు అక్కడ ఉంటున్నాడు. The Lord is there in you. దేవుడు మనలో ఉంటున్నాడు. The Lord is there with you. దేవుడు మనతో ఉంటున్నాడు. The Lord is there in your family. దేవుడు మన కుటుంబంలో The Lord ఉంటున్నాడు. is there in the church. దేవుడు మన సంఘంలో He ఉంటున్నాడు. is there. ఆయన ఉంటున్నాడు. He is the living God. ఆయన సజీవమైన దేవుడు. He is there to take care of all your మన situations. యొక్క పరిస్థితులన్నీ కూడా తీసుకోవడానికి ఆయన అక్కడ ఉంటున్నాడు. He knows your trouble. మన యొక్క పరిస్థితులను ఎరిగినవాడు. He knows your difficulty. మన కష్టములు ఆయన తెలిసినవాడు. He says, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, why are you afraid? నాకు స్నేహితుడు, Why are you afraid? ఎందుకు భయపడుతున్నావు? I am here. నేనున్నాను. I'll take care. నేను చూసుకుంటాను. Look at me. నా వైపు చూడు. Look at my power. నా యొక్క శక్తిని చూడు. Look at my authority. నా యొక్క అధికారం చూడు. Look at my heavenly strength. నా పరలోకమైన యొక్క శక్తిని చూడు. Look at the work that I've done for you out of my love for you on the cross. ఆ యొక్క శిలువలో నా ప్రేమను బట్టి నీ కొరకు చేసిన కార్యాన్ని చూడు. Nothing can separate you from my love. ఏది కూడా నా ప్రేమ నుంచి నిన్ను విడబాపు చేయదు. I have loved thee with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాను. My love is powerful. నా యొక్క ప్రేమ శక్తి కలిగినది. It's mightier than ocean. ఆ యొక్క సముద్రం అంటే గొప్పది. It's mightier than winds. ఆ యొక్క గాలి తుఫాన్ల కంటే గొప్ప ప్రేమ. My love is greatest. నా ప్రేమ గొప్పది. And I have loved you, my daughter. నా కుమార్తె నిన్ను ప్రేమించాను. I have loved you, my son. నా కుమారుడు నిన్ను ప్రేమించాను. Look at me. నా వైపు చూడు. I have the power to save even to the uttermost. ఆ యొక్క సమస్తములో నిన్ను రక్షించడానికి నాకు శక్తి ఉంటున్నది. My capacity is unimaginable. నాకు సామర్థ్యము ఊహించలేనిది. Can you just tell a little boy the power of money? చూడండి, చిన్న బాలుని ఆ యొక్క డబ్బులో ఉన్న యొక్క శక్తి వాళ్ళు చెప్పగలుగుతారా? Suppose if I put 10 crores, ఒకవేళ నేను ఒక 10 కోట్లు ఇక్కడ పెట్టాను అనుకోండి. hey, tell me what is the value of that? ఆ చిన్న బాలుని పిలిచి దీని విలువ ఎంతో ఈ 10 కోట్లు నీకు తెలుసా అని అడిగితే He will put susu there and he will go away. ఆయన చూసి అట్లా వెళ్ళిపోతాడు. Because he doesn't understand. ఎందుకంటే ఆ యొక్క డబ్బు విలువ ఆ పైకి తెలియదు. When as he keeps growing in age, ఎప్పుడైతే ఆయన యొక్క వయసులో ఎదుగుతుంటాడో he understands. అతను అర్థం చేసుకుంటాడు. And he knows how to use that money. ఆ డబ్బులను ఆ ధనము ఏ విధంగా వాడాలో అని తెలుసు. Many of us have never seen the Lord in his full capacity and power. ఆయన యొక్క మహిమను సంపూర్ణంగా చాలా మంది మనం చూడలేదు. We cannot estimate the power of his heavenly strength. ఆయన యొక్క పరలోకమైన శక్తిని మనం ఊహించలేము. He wants us to enjoy that power. అయితే ఆ యొక్క శక్తిని మనం ఈ సమయంలో మనం దాన్ని అనుభవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. That is the desire of the Lord. దేవుని యొక్క కోరిక అదే ఉంటుంది. Because he loves us. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. He wants to strengthen us. మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. And he wants to bless us. మనల్ని దీవించాలనుకుంటున్నాడు. Now let's look at some wonderful things in this most beautiful verse. ఈ వచనంలో ఈ చిన్న చక్కటి విషయాలు చూద్దాం. There are 3 things about salvation in this entire book. ఈ యొక్క పుస్తకం అన్నిటిలో కూడా రక్షణ గురించి 3 విషయాలు ఉంటున్నాయి. Hebrews chapter 2 and verse 3 says, హెబ్రీయులకు 2వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా it చెప్తుంది. talks about a great salvation. అది గొప్ప రక్షణ గురించి మాట్లాడుతుంది. Great salvation. గొప్ప రక్షణ. Hebrews 5 and verse 9. హెబ్రీయులకు 5:9 వచనంలో It talks about eternal salvation. శాశ్వతమైన రక్షణ గురించి మాట్లాడుతుంది. Eternal salvation. శాశ్వతమైన రక్షణ. Now the third mention మూడోది in Hebrews 7:25. హెబ్రీయులకు 7:25లో Salvation to the uttermost. సంపూర్ణమైన రక్షణ గురించి మాట్లాడుతుంది. So threefold mighty salvation. ఇక మూడంతుల గొప్ప రక్షణ. Great salvation. గొప్ప రక్షణ. Eternal salvation. శాశ్వతమైన రక్షణ. And complete salvation. సంపూర్ణమైన రక్షణ. What a wonderful God we have. ఎంత చక్కటి దేవుడు, గొప్ప దేవుడు మనకు ఉంటున్నాడు. Man has no understanding at all. మానవుడికి ఎలాంటి అర్థం అంత తెలుసుకునే జ్ఞానం లేదు. Because his eyes are blinded by Satan. ఎందుకంటే ఇక సైతాన్ ద్వారా కళ్ళంతా కూడా అంధత్వంలో But when ఉంచుతుంది. a man turns to the Lord, ఎప్పుడైతే మానవుడు దేని వైపు తిరిగి చూస్తాడో God will rip apart the veil of the power of sin. అప్పుడు దేవుడు ఆ యొక్క పాపంలో ఉన్న యొక్క ప్రతి తెరను కూడా తీసివేస్తాడు. He turns to us to the glory of God in Christ. ఆ క్రీస్తులో ఆయన మహిమలో మనల్ని ఆయన వైపు
వైపు తిప్పుతాడు. He opens the heaven for us ఆ యొక్క పరలోకాన్ని మన కొరకు తీస్తాడు. and displays the power of salvation for every fallen man. ప్రతి పడిపోయిన వ్యక్తి కొరకు ఆయన యొక్క రక్షణ శక్తిని మనకు చూపించేవాడుగా What a ఉంటున్నాడు. great God we have. ఎంత గొప్ప దేవుడు. His salvation is great. ఆయన రక్షణ గొప్పది. His salvation is eternal. ఆయన యొక్క రక్షణ నిత్యత్వమైనది. And his salvation is uttermost. ఆయన యొక్క రక్షణ సంపూర్ణమైనది. Let us see the fivefold work of this mighty saving power of God. ఈ యొక్క దేవుని యొక్క గొప్ప రక్షించే యొక్క శక్తిలో 5 విషయాలు మనం చూద్దాం. Firstly, మొట్టమొదటిగా salvation to the uttermost of sin. ఆ యొక్క సంపూర్ణత యొక్క రక్షణ గురించి. So salvation to the uttermost of sin. చూడండి, మన పాపములో ఆ సంపూర్ణమైన రక్షణ విషయంలో. So suppose you are terribly involved in the work of sin. చూడండి, ఒకవేళ మనం భయంకరంగా ఆ పాపంలో మనము మునిగి ఉన్నట్లయితే, Millions are there in such a state. ఇలాగా ఎంతో కోట్ల మంది ఆ విధంగా ఆ పరిస్థితిలో ఉంటున్నారు. But what will God do? అయితే దేవుడు ఏం చేస్తాడు? He brings the power of salvation. ఆ యొక్క రక్షణ యొక్క శక్తి తీసుకొని వస్తాడు. And he will introduce that power of salvation to that sinner. ఆ యొక్క పాపిని తన యొక్క రక్షణ యొక్క ఆ యొక్క శక్తిని ఆ పాపికి చూపించుకుంటూ And the వస్తాడు. deliverance he will give to them. ఆ వాళ్ళకి అక్కడ నుంచి విమోచన తీసుకొని వస్తాడు, విడుదల తీసుకొస్తాడు. For example, if you turn to Mark's Gospel chapter 5 and verse 9. ఉదాహరణకి మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే, There it is written that Mary had 7 devils. అక్కడ రాయబడి ఉంటుంది మరియకు 7 దయ్యములు కలిగి ఉంటున్నదని రాస్తున్నాడు. I have seen a few people filled with one devil. నేను కొంతమంది చూశాను ఒక్క దయ్యంతో నింపబడి ఉంటారు. So one day we went for a gospel campaign. ఒకసారి మనము సువార్త దండయాత్రకు మేము వెళ్ళాము. So on 26 January throughout the day we did the gospel. జనవరి 26వ తారీఖున మేమంతా దినమంతా కూడా ఆ యొక్క సువార్త దండయాత్రలో ఉన్నాం. So at the end of the day, at even 7 o'clock, సాయంకాలం 7 గంటల సమయంలో so we went for a gospel meeting in that place. ఆ సమయంలో మనం గాస్పెల్ మీటింగ్ కొరకు మేము వెళ్ళాం సువార్త కూడిక. Then after I finished sharing the word of God, అక్కడ నేను దేవుని వాక్యం చెప్పి ముగించిన తర్వాత, what the brother said, brother, why don't you pray for those people? అక్కడ సోదరుడు నాడు వాళ్ళ కొరకు దయచేసి కొంచెం ప్రార్థించరా. So all the villagers, they were in a line. ఆ యొక్క గ్రామస్తులందరూ కూడా లైన్ కట్టుకొని అక్కడ ఉంటున్నారు. So one after the other they were coming. I just put my hands like this and I started praying for them. ఒకరి తర్వాత వాళ్ళు వస్తున్నప్పుడు నేను చేతులు ఇట్లా పెట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం చేస్తున్నా. And one sister came. ఒక సహోదరి వచ్చింది. And somehow while I was praying, నేను ప్రార్థిస్తున్నప్పుడు I could feel the strong anointing of God. అక్కడ దేవుని యొక్క నేను బలమైన అభిషేకం నేను అనుభవిస్తూ వచ్చాను. As I was continuing to pray, claiming the power of the blood of Christ, దేవుని యొక్క రక్తం యొక్క శక్తి నేను గురించి నేను ప్రార్థిస్తుంటున్నప్పుడు అక్కడ suddenly I could see a black figure coming out of her with great power. అప్పుడు ఆ యొక్క సహోదరి నుంచి ఒక నల్ల ఆకారము ఎంత గొప్ప శక్తితో బయటగా వచ్చింది. The devil is real. ఆ యొక్క దయ్యము సత్యమైనది. But more than that, అయితే దానికంటే ఎక్కువ the power of the blood of Christ is all the more real. యేసుక్రీస్తు యొక్క రక్తం ఇంకా ఎక్కువగా మన There is power in the blood of Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో శక్తి, mighty over the power against the devil. ఆ యొక్క సైతాన్ యొక్క శక్తుల కంటే గొప్ప శక్తి. When we claim the power of the blood, ఎప్పుడైతే ఆ యొక్క రక్తం యొక్క బలమును మనం ఆయన గురించి అడుగుతామో, the devil will bow its knee before the power of blood of Christ. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తిలో ఆ యొక్క సైతాను మోకాళ్ళు ఉంటుంది. What about Mary? మరియ గురించి చూడండి, 7 devils. 7 దయ్యాలు కలిగి ఉంది. How much torture she would have experienced. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటుందేమో. Likewise, ఆ విధంగా if you look at Luke's Gospel chapter 8 and verse 2, లూకా రాసిన సువార్త 8:2 వచనం చూస్తే, one more person was bound by Satan, అక్కడ ఇంకో వ్యక్తిని మనం సైతానుతో కట్టబడిన filled చూస్తున్నాం. with large number of devils. ఎంతో గొప్ప దయ్యాలతో నింపబడిన చూస్తున్నాం. One day I was talking to one God servant. ఒక దినాన్ని ఒక దైవజనుడితో మాట్లాడుతుంటే, He works close to Visakhapatnam in a small village. ఆ విశాఖపట్నంలో చిన్న గ్రామంలో అక్కడ ఉంటున్నాడు. And he was sharing me about a person who was filled with 200 demons. ఆయన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. 200 దయ్యాలు ఆయనలో ఉన్నాయంట. And they were praying and the Lord delivered that person from all the demons. ఆ దైవజనుడు అన్నాడు కదా, వాళ్ళు ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఆ దయ్యాల నుంచి ఆయనకి విడుదల ఇచ్చాడు. But in the Bible here, అయితే ఇక్కడ బైబిల్లో Luke's Gospel chapter 8, లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం, also Mark's Gospel chapter 5, ఆ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం, the man was filled with a legion. ఆ యొక్క మానవుడు సేన యొక్క దయ్యములతో నింపబడ్డాడు. That means many thousands of demons are living in దానికి him. అర్థం ఏంటంటే వేల కొలది యొక్క దయ్యాలు ఆయనలో ఉంటున్నాయి. Oh, the power of the demon was torturing that person, ఆ యొక్క దయ్యాల శక్తి ఆయన ఎంతగానో బాధిస్తూ ఉంటుంది, hurting him. అయితే
hurting him, ఆయన ఎంతో బాధపడుతున్నాయి. and he was hurting physically himself. తన తాను వ్యక్తిగతంగా ఎంతో గాయపరుచుకుంటున్నాడు. People were binding him with chains, but he broke all the chains. ఆ యొక్క సంఖ్యలతో బంధించడం సంఖ్యలను ఆయన విరగొడుతున్నాడు. No power on the earth could stop him. ఈ భూలోకంలో ఉన్న ఏ శక్తి కూడా ఆయన ఆపలేకపోతుంది. Because the demons have completely captivated that person. ఎందుకంటే ఆ యొక్క దయ్యాలన్నీ కూడా ఆయన తన వశంలో చేసుకొని He ఉంటున్నాయి. was living in the graveyards, సమాధుల్లో ఉంటున్నాడు, crying ఏడుస్తున్నాడు, and pulling his hair, తన జుట్టును నొచ్చుకుంటున్నాడు, hurting himself. ఆయన తాను గాయపరుచుకున్నాడు. No family, కుటుంబం లేదు, no children, పిల్లలు లేరు, no wife. భార్య లేదు. What a pathetic condition the man was living in. ఎంత భయంకరమైన పరిస్థితిలో మానవుడు ఉంటున్నాడు. Any person filled with a demon ఆ వ్యక్తి దయ్యాలతో నింపబడి ఉంటున్నాడు. will lose the joy forever. ఆయనలో సమాధానము నిరంతరము లేకుండా ఉంటుంది. There will be no peace at all. ఆయనలో ఏ సమాధానం లేకుండా There will ఉంటుంది. be pain in that person. ఆయనలో ఎంతో నొప్పి బాధ ఉంటుంది. There will be struggle in that person. ఆయనలో ఎంతో కలవరం ఉంటుంది. You see, when the Lord went to meet that person at gatherings, ఎప్పుడైతే ఆ యొక్క ప్రభువు ఆ వ్యక్తితో కలవడానికి అక్కడికి వెళ్ళాడు, immediately that person responded by seeing the Lord Jesus. ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తుని చూశాడో ఆయన ప్రతిస్పందిస్తున్నాడు. But immediately ఆ వెంటనే the demons began to operate in him, ఆ యొక్క దయ్యాలు ఆయనలో పని చేయడం మొదలు పెడుతున్నాయి. and he began to cry out loudly. ఆయన ఎంతో బిగ్గరగా ఏడవటం మొదలు పెట్టాడు. But the Lord was talking to the demon in that person ఆ యొక్క దేవుడు ఆయనలో ఉన్న దయ్యాలతో మాట్లాడుతున్నాడు. and gave tremendous deliverance. ఎంతో గొప్ప విడుదల ఆయనకి ఇచ్చాడు. We can see extreme condition of the demon position in this person. ఈ వ్యక్తిలో ఎంతో భయంకరమైన యొక్క దయ్యాలతో నింపబడి వేధింపబడటం మనం చూస్తున్నాం. The Lord knew the pain of that person. ప్రభువుకి ఆ వ్యక్తిలోనే బాధ నొప్పి తెలుసు. There was nobody in that entire community to help that one person. ఆ ఒక వ్యక్తిని సహాయం చేయడానికి ఆ గ్రామంలో ఆ స్థలంలో ఎవ్వరు లేరు. There was nobody to help him. ఎవ్వరు కూడా సహాయం చేయడానికి లేరు. But the Lord knew the struggle of that person. అయితే ప్రభువుకి ఆయన కలవరము బాధ నొప్పి తెలుసు. He loved him. ఆయనను ప్రేమించాడు. He loved him. ఆయనను ప్రేమించాడు. He came for him. ఆయన కొరకు వచ్చాడు. Gave him the deliverance. ఆయనకు విడుదల ఇచ్చాడు. వాడు స్వస్థ చిత్తుడై ప్రభు పాదముల చెంత కూర్చున్నాడు. ఎంత గొప్ప అక్కడ సమాను చూస్తున్నాము. స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల చెంత కూర్చున్నాడు. That is the power the Lord inculcates in our life or imparts to us. అలాంటి శక్తి మన ప్రభువు మనలో చూపించడానికి ఇష్టపడుతున్నాడు. We find in this world ఈ లోకంలో there is no peace at all. ఏ సమాధానం లేదు. People filled with every form of sin in their lives because of the demonic power working in their lives. ప్రజలందరిని చూసినట్టయితే ఈ లోక దుష్ట కార్యంలో దయ్య కార్యంలో చేత ఎంతో భయంకరమైన పాపాలతో నింపబడి ఉంటున్నారు. There are some who are sitting here also not able to come out of some secret sins in their lives. ఇక్కడ కూడా కూర్చున్న కొంతమంది తన రహస్య పాపం నుండి విడుదల పొందలేకుండా ఉంటున్నారు. Some have gone into lustful seeing. కొంతమంది తన శరీరాశల్లో వెళ్తుంటున్నాడు. Some have very dirty thoughts in their mind. కొంతమందికి ఎంతో భయంకరమైన గలీజు ఆలోచనలు కలిగి ఉంటున్నారు. Some have the evil habit of gossiping. కొంతమందికి ముచ్చటాడుట ఎంతో ఇష్టపడుతుంది. Some are involved in backbiting. కొంతమంది కొండమలాడుతుంటూ ఉంటారు. And some others are involved in some other things. లేకపోతే కొంతమంది ఇంకో కొన్ని విషయాల్లో అలవాటు Some can easily lie. కొంతమంది ఎంతో సులువుగా అబద్ధం చెప్తుంటారు. Some can easily cheat. కొంతమంది ఎంతో సులువుగా మోసం చేస్తుంటారు. Some can easily have unclean relations. కొంతమంది ఎంతో సులువుగా ఎంతో భయంకరమైన సహవాసం కలిగి ఉంటారు. And the world is full of all such things. ఈ లోకం అంతా కూడా అలాంటి విషయాలతో నింపబడి It's ఉంటున్నారు. all the power of the demon who are operating in their lives. ఇదంతా కూడా శైతాను యొక్క శక్తి వాళ్ళ జీవితాల్లో పనిచేస్తుంది. But when we come to the Lord Jesus, అదే ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తామో the Lord knows the struggle that is there. మనకు ఉన్న ప్రజలకు ఉన్న కలవరం ఆయనకు తెలుసు. What will he do? ఆయన ఏం చేస్తాడు? He brings the salvation and saves them to the uttermost. ఆయన తన రక్షణ తీసుకొని వచ్చి సంపూర్ణమైన విడుదల ఆయనకి ఇస్తాడు. What a power is there in his salvation. ఆయన రక్షణలో ఎంత గొప్ప శక్తి. That's why the Bible says, అందుకని బైబిల్ అంటుంది, he is able to save them to the uttermost. ఆయన సంపూర్ణతను ఆయనకు కాపాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. There is power in his ability. ఆయన శక్తిలో సామర్థ్యం ఉంటున్నది.
Oh, nothing is beyond his control. ఆయన యొక్క వశం కంటే ఏది కూడా మించింది లేదు. He has the power to save any person. ఏ వ్యక్తిని కూడా రక్షించడానికి శక్తి ఉంటున్నది. He is ever living to save that person. ఆయన వ్యక్తిని రక్షించడానికి నిత్యత్వము సిద్ధంగా ఉంటున్నాడు. He saves the people from the power of sin. ఆ యొక్క పాపము శక్తి నుండి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. He delivers people from every dirty habits. ప్రతి ఒక్క చెడు అలవాట్ల నుంచి విడుదల చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉంటున్నాడు. This power was displayed on the cross of Calvary. ఈ యొక్క శక్తి ఆ యొక్క కలువరి శిలువలో మనకి చూపించబడుతున్నది. When we come to the Lord's table, ఎప్పుడైతే మనకు దేవుని యొక్క బల దగ్గర కూర్చుంటున్నామో, it talks about the power of God. దేవుని యొక్క శక్తి గురించి అది మాట్లాడుతుంది. It talks about the capacity of his deliverance. ఆయన మనం విడుదల చేసిన యొక్క సామర్థ్యం గురించి మాట్లాడుతుంది. It shows the ability of God, how much he loves us with a great power. చూడండి, ఆయన గొప్ప శక్తితో ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ సామర్థ్యము అది మనకు చూపిస్తుంది. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, are you involved in the works of sin? మనం ఇలాంటి పాపంలో ఏదైనా మనం చిక్కుకొని ఉన్నామా? You are a Christian. లేకపోతే ఒక క్రైస్తవుడిగా You are acting like a believer. మనం క్రైస్తవులుగా ఉంటున్నాము, But ఒక still- విశ్వాసిలాగే మనం జీవిస్తున్నాము, యాక్టింగ్ చేస్తున్నాము. But still there are many things which our Lord doesn't like. మనలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దేవుడు మనకి ఇష్టపడకుండా. Remember, he said, ఆ జ్ఞాపం చేసుకుని ఆయన అన్నాడు కదా, he is able to save thee even to the uttermost. ఆ యొక్క భయంకర పరిస్థితి నుంచి కూడా మనం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటాం. Will you come to him ఆయన దగ్గరికి వద్దామా? and boldly confess before him? ఆ ధైర్యంతో ఆయన దగ్గర మనం ఒప్పుకుందామా? Lord, I am a failure. ప్రభువా, నేను ఎంతో పతనం కలిగిన స్థితిలో ఉన్నాను. Lord, I have been involved in this dirty activities. ప్రభువా, ఈ యొక్క భయంకర పరిస్థితిలో నేను కలిగి ఉంటున్నాను. Lord, you have the power to deliver me. ప్రభువా, నన్ను రక్షించడానికి శక్తి ఉంది. Oh, here I surrender, my Lord. ప్రభువా, నేను మీకు అర్పించుకుంటున్నాను. I surrender, my Lord. నన్ను మీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. Let the mighty power of the blood of Christ cleanse me ప్రభువా, forever. యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన యొక్క శక్తి కలిగిన యొక్క రక్తము శక్తి నుంచి నన్ను విడుదల చేసి మనం వెళ్తాం. Oh Lord, have mercy on me. ప్రభువా, నాకు కృప చూపించు. And what will the Lord say? అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? He told to the demon, ఆ యొక్క దయ్యంతో అన్నాడు, you go. నువ్వు వెళ్ళు, Go. నువ్వు వెళ్ళు. The devil is more than willing to go into pigs here. చూడండి, ఆ యొక్క దయ్యము ఆ యొక్క పందుల దగ్గర వెళ్ళడానికి ఇష్టపడుతుంటున్నాడు. Because the pig, even after cleansed, it will again go to the dirt. ఎందుకంటే పంది ఎంత స్నానం చేయించినా కూడా మళ్ళీ బురదలోకి వెళ్తుంది. If you allow the devil to operate in your life, ఒకవేళ యొక్క సైతాను మన జీవితాన్ని వశం చేసుకొని నడిపించాలని ఇష్టపడితే, if you don't obey the word of God, ఒకవేళ దేవుని వాక్యం విధేయత if you చూపించకపోతే, don't come under the authority of the Holy Spirit, ఒకవేళ పరిశుద్ధాత్మ యొక్క అధికారంలో మనం రాకపోతే, that means you are happy to live under the authority of the devil. దానికి అర్థం ఏంటంటే ఇక సైతాను యొక్క అధికారంలో జీవించడానికి ఎంతో సంతోషంగా ఉంటున్నాం. You see, Saul was a man of God, చూడండి, సౌలు ఒక దైవజనుడిగా ఉంటున్నాడు. but when he disobeyed God, ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించాడో, he began to operate under the power of the devil. చూడండి, ఆయన సైతాను శక్తి నుంచి ఆయన పనిచేయడం మొదలు పెట్టాడు. And what did the devil do? అయితే సైతాన్ ఏం చేస్తుంది? Finally took him so that he went to the woman who does the witchcraft. చూడండి, సైతాన్ ఏం చేసింది? ఒక స్త్రీ దగ్గర తీసుకుని వెళ్ళింది. ఆమె చేతపడి పనులు చేసేదిగా ఉంటుంది. A man of God దైవజనుడు going to a woman who does witchcraft. చూడండి, ఆ యొక్క చేతపడులు చేసే పని యొక్క స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. If you continue to disobey the Lord God, ఒకవేళ దేవునికి మనము నిరంతరము ఆ యొక్క అవిధేయత చూపిస్తుంటే, by the time you realize it will be too late. మనం దాన్ని అర్థం చేసుకునే లోపల మనకి ఎంతో ఆలస్యం అయిపోయి But ఉంటుంది. thank God, అయితే దేవునికి we have the స్తోత్రం. Lord's table. మనకు We have the Lord's table. మన దేవుని ఉంటున్నాడు. The Lord's table is there in our midst. ప్రభు బల్ల మన మధ్యలో ఉంటుంది. Every Sunday we can come to him. ప్రతి ఆదివారం మనం ఆయన దగ్గర రావచ్చు. We can come and we can confess and we can enjoy the grace of God. మనం ప్రతి ఆదివారం ప్రభు దగ్గరకు వచ్చి మనం ఒప్పుకొని మనం సరి చేసుకొని దేవునితో ఎంతగానో ఆనందించవచ్చు. And if you come to him మనం ఆయన దగ్గరకు వస్తే and obey his authority, ఆయన అధికారం అది మనం విధేయత చూపిస్తే, he will say to the demon, the dirty habit in you, go from my child. దేవుడు ఆ యొక్క దైవతో అంటాడు, ఆ యొక్క ఇంకా అవిధేయత యొక్క దుష్టకార్యంలో ఉంటాడు, నువ్వు వెళ్ళిపో అంటాడు. And he will give that perfect deliverance. అప్పుడు మనకు నిత్యత్వమైన యొక్క విడుదల అని మనకి ఇచ్చేవాడు. First mighty work that he does is, మొట్టమొదటిగా గొప్ప కార్యం చేసేది ఏంటంటే, he gives you the salvation even to the uttermost of any sinful thing that is dominating your life. మన జీవితాల్లో ఎలాంటి పాపమైనా మనకి ఏలుబడి చేస్తున్నట్టయితే ఆ పాపం నుండి మనకి పరిపూర్ణ రక్షణ విడుదల ఆయన మనకి ఇచ్చేవాడు. Secondly, రెండవదిగా we see an increase in the level now. మనము ఈ యొక్క మనలో మనం కొంచెం ఎదుగుదల చూస్తాం. స్థాయి పెరుగుతుంది. స్థాయి పెరుగుతుంది అన్నమాట. మన స్థాయి పెరుగుతుంది కొంచెం. Now the Lord will take you from that state to next level. ఇప్పుడు మనము రక్షణ పొంది ఉంటున్నాము, ఆ స్థాయి నుంచి దేవుడు ఇంకో స్థాయి తీసుకెళ్తాడు. Now we are all believers. మనం అందరూ కూడా మనం విశ్వాసులం. We should be joyful in the Lord. మనం ప్రభువులో ఎంతో సంతోషం కలిగి ఉండాలి. But as we continue our spiritual journey, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం మనకు ప్రయాణం కొనసాగిస్తామో, lot of temptations the devil brings. ఆ సైతాను ఎన్నో శోధనలు తీసుకొని వస్తుంది. It is very difficult at times to overcome temptation. కొన్నిసార్లు ఆ యొక్క శోధనలను మనం ఎదిరించుకోవడానికి ఎంతో మన కష్టం ఉంటుంది. But the Lord says, అయితే
దేవుడు అంటాడు, He is able to save even from the uttermost of temptation. చూడండి ప్రతి శోధన నుంచి పరిపూర్ణ విడుదల ఇవ్వడానికి ఆయన సమర్థుడై ఉంటున్నాడు. There are many Christians. చాలా మంది క్రైస్తవులు ఉంటున్నాడు. They'll come to the house of God. దేవుని ఇంటికి వస్తారు, They'll worship the Lord, దేవుని ఆరాధిస్తారు, they participate in the Lord's table, ప్రభు బలులలో పాల్పొందుతారు, they have all spiritual activities, ఆత్మీయ కార్యకలాపాలన్నీ ఉంటాయి. but in a secret అయితే రహస్యంగా they cannot overcome temptation. ఆ శోధనలు జయించలేరు, They cannot overcome temptation. శోధనలు జయించలేరు. They are struggling within themselves. వాళ్ళు ఎంతో పోరాటం కలిగి ఉంటారు. Lord, I don't know what to do. ప్రభు నేను ఏం చేయాలో నాకు తెలీదు. And when we come to the house of God, ఎప్పుడైతే దేవుని ఇంటికి వస్తామో we say praise the Lord, ప్రైజ్ ది లార్డ్ అంటాం, but again we fall into temptation. మరి తర్వాత మళ్ళీ ఆ శోధనకు మనం We పడిపోతుంటాం. are struggling within ourselves. మనలో మనం ఎంతగానో పోరాడుతుంటాం. But here let us look at one of the best example. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ మనం చూద్దాం. We know Genesis 39, ఆదికాండం 39వ మనకు తెలుసు, verses 7, 8 and 9. 7, 8, 9 వచనాలు. All of us are familiar with this portion. ఇవన్నీ కూడా మనందరికీ కూడా మనకు బాగా తెలుసు. We find young Joseph, అక్కడ యవనస్తుడు యోసేపును మనకు తెలుసు. and we can find that this young man was being tempted every day by their owner. చూడండి ఆ యొక్క అధికారి నుంచి ప్రతి దినం కూడా ఎంతగానో శోధింపబడుచున్నాడు. The woman is a corrupted woman. ఆ యొక్క స్త్రీ ఎంతగానో భయంకరమైన స్త్రీ అయించున్నది. Oh, every form of wickedness is there in her mind. ఆ యొక్క స్త్రీ యొక్క మనసులో ప్రతి విషయమైన యొక్క దుష్కార్యం నుంచి ఉంటున్నాయి, నిండి ఉంటున్నాయి. Many times చాలా సార్లు you will say, మనం అంటాం, brother, I am a believer, ప్రభువా సోదరుడు నేను ఒక విశ్వాసిని, but why only all these temptations to me? అయితే ఈ శోధనలని నాకు ఒక్కనికే ఎందుకు? Remember, జ్ఞాపకం ఉంచుకోండి, if you are not tempted, ఒకవేళ నువ్వు శోధింపబడకపోతే you will never know the power of God. ఆ దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకోలేం. See, how do you know? Suppose an excellent engine is here. చూడండి ఒక మంచి ఇంజిన్ ఇక్కడ ఉన్నట్టయితే How do you test its capacity? ఆ యొక్క ఇంజిన్ యొక్క సామర్థ్యత మనం ఎట్లా చూస్తాం? We put full load on that mechanical engine, electrical engine. ఆ యొక్క ఎలక్ట్రికల్ ఇంజిన్ పైన తనకు కావాల్సిన యొక్క బరువంతా వేద్దాం. Then you can see the full vibration of that engine. ఆ ఇంజిన్ ఏ విధంగా దాన్ని పని చేస్తుందో మనం చూస్తుంటాం. Engineers will test it to the maximum capacity. ఆ యొక్క ఇంజిన్ ఏ విధంగా తన యొక్క పరిపూర్ణతలో పనిచేస్తుందో దాని విషయంలో శోధిస్తుంటారు. Then they will increase the capacity by changing the manufacturing technique. అప్పుడు ఆ ఇంజిన్ లో ఆ శక్తిని చూసి ఇంకా కొంచెం శక్తిని పెంచేదిగా వాళ్ళు చూస్తుంటారు. If you as a believer, ఒకవేళ మన విశ్వాసిగా if you are not tempted, ఒకవేళ శోధన లేకపోతే you will never rise to the capacity to which God wants to raise you. అయితే మనకు దేవుడు ఏ స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో ఆ స్థితిలో మనం వెళ్ళలేము. You will never grow in the resurrection power of ఆ యొక్క God. ఆయన యొక్క పునరుత్థానం యొక్క శక్తిలో మనం ఎదగలేము. But God wants you to be tempted, అయితే దేవుడు మనలందరూ కూడా శోధించబడాలని ఇష్టపడుతున్నాడు. so that His capacity might be displayed through you. తద్వారా ఆయన యొక్క సామర్థ్యత మనలో Now కనబడుతుంటుంది. that we see in the example of David, Joseph. యోసేపు జీవితంలో అది ఉదాహరణగా మనం చూస్తాం. The temptation started slowly. చూడండి ఆ యొక్క శోధనలు ఆరంభమవుతుంటున్నాయి. Slowly they started increasing the intensity. మెల్లిమెల్లిగా ఆ యొక్క శోధనలు ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటున్నాయి. The devil was operating in full capacity now. చూడండి ఆ యొక్క సైతాను ఇంకా పరిపూర్ణంగా తన శక్తి అంతా కూడా వాడుతూ పనిచేయడం మొదలుపెట్టింది. And what happened? ఏం జరిగింది? A day came ఒక దినం వచ్చింది, and nobody was there at home. ఆ ఇంట్లో ఎవరు లేరు. That was the temptation. Is the Zerit Tara స్థాయిలో పనిచేస్తా ఉంది. శోధన తారా స్థాయిలో పనిచేస్తా ఉంది. ఆ యొక్క శోధన ఇంకా తన పరిపూర్ణతలో ఆయన వచ్చేసి ఉంటున్నది. And what happened? ఏం జరిగింది? Look at the power of God operating in Joseph. చూడండి యోసేపు జీవితంలో దేవుని యొక్క శక్తి పనిచేయడం ఆరంభం ఏ విధంగా చూడండి. What a strong stand he could take for God. చూడండి దేవుని కొరకు ఎంత దృఢమైన ఆ యొక్క స్థితి ఆయన తీసుకున్నాడు చూడండి. How did he respond? ఆ ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడు? అమ్మా వద్దమ్మా, అమ్మా వద్దు, no, he didn't say that. అట్లా అనలేదు. No, this is not wrong. He also didn't say that. ఇది మంచిది కాదు అని చెప్పలేదు. He remembered his Lord. ఆయన ప్రభువుని జ్ఞాపకం He చేసుకున్నాడు. remembered the capacity of the Lord. దేవుని యొక్క సామర్థ్యం జ్ఞాపకం చేసుకున్నాడు. And what did he say? ఆయన ఏమన్నాడు? How can I come in this great wickedness against the Lord? ఆ దేవునికి విరోధంగా ఇంత గొప్ప పాపము నేను ఎట్లా చేస్తాను అన్నాడు. His strength is not in himself, but in the Lord who loved and gave himself for him. ఆయన యొక్క శక్తి బలమంతా కూడా ఆయన లేదు, కానీ ఆయన విశ్వాసం ఉంచిన దేవుని పైన ఉంటున్నది. What a wonderful strength he received from the Lord to say no when the temptation was at the peak. చూడండి ఆ యొక్క శోధన తన పరిపూర్ణతలో ఆయన ఉన్నప్పుడు ఎంత గొప్ప దేవుని యొక్క శక్తి కలిగి దేవుని యొక్క శక్తిని ఆయన చూపించేవాడుగా My ఉంటున్నాడు. dear brother and sister, నా ప్రియ సహోదరి are సహోదరులారా, you being tempted today? ఈ దినం మీరు శోధించబడుతున్నారా? It is good to be tempted, ఆ శోధన ఉంటే మంచిది. but remember, జ్ఞాపకం చేసుకోండి, don't entertain temptation. అయితే శోధనని మనము ఇంకా ఎక్కువగా మనము దాన్ని ప్రోత్సాహపరచకూడదు. ప్రోత్సాహపరచద్దు. But when temptation comes, అయితే శోధన వచ్చినప్పుడు God gives you the power. ఆ దేవుడు మనకు శక్తి ఇస్తాడు. He didn't save you so that you live your own life.
మనము మన జీవితం జీవించడానికి ఆయన మనల్ని రక్షించలేదు. He saved us మనం రక్షించాడు to put his power in us ఆయన శక్తి మనలో and ఉంచడానికి, to make us more than conquerors in him, ఆయనలో మనం జయ జీవితం కలిగి ఉండాలని. so that we are more than conquerors in the Lord Jesus at all times. ప్రభు ప్రతి సమయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువగా మనం జయ జీవితం కలిగి ఉండాలని. Joseph was able to overcome the temptation యోసేపు ఆ యొక్క శోధనని ఆయన ఎదిరించుకున్నాడు because of God's power in him. ఆయనలో దేవుని యొక్క శక్తి ఉండి దాని వలన Lord was able to save him from temptation even to the uttermost. ఆ యొక్క పరిస్థితి నుంచి, ఆ యొక్క శోధన నుంచి ఆయనకు విడుదల చేయడానికి దేవుడు ఆయనకు సహాయం చేశాడు. What a wonderful God. ఎంత మంచి దేవుడు. When we are tempted, మనం శోధించబడినప్పుడు we come to the throne of grace. మనం ఆ కృపా సింహాసనం దగ్గరికి వస్తాం. Lord has opened the heaven for us. దేవుడు మన కొరకు ఆ యొక్క పరలోకాన్ని మన కొరకు విప్పించున్నాడు. ఆయన శరీరమైన తెర ద్వారా, ఆయన శరీరమైన తెర ద్వారా He gave us a mighty entrance to him. ఆయన కొరకు ఆయన గొప్ప మనకు ప్రవేశం ఆయన ఇచ్చాడు. When we are tempted, మనం శోధించబడినప్పుడు we go to the throne of grace. ఆ కృపా సింహాసనం నుంచి వెళ్ళినప్పుడు We beg for his mercy. ఆయన కృప కొరకు మనం అడిగినప్పుడు His power operates in us. ఆయన యొక్క శక్తి మనలో పనిచేస్తుంది. We conquer and we conquer and we live in victory. మనం ఎంతో జయము కలిగి జయ జీవితం కలిగిన వారుగా మనం ఉంటాం. What a wonderful provision the Lord has made in his son. ఆయన కుమారునిలో మనకి ఎంత మనకు ఆయన విషయం మనం కలిగి ఉంటున్నాడు. Salvation to the uttermost of temptation. ఆ యొక్క శోధనలో పరిపూర్ణ రక్షణ మనకి. Thirdly, మూడోదిగా salvation to the uttermost of persecution. మనకు హింసపడు హింసపడుతున్నప్పుడు మనకు రక్షణ. 2 Corinthians 2 కొరింథీయులకు chapter 4 4వ అధ్యాయం and verse 9. 4:9. 2 Corinthians 4:9. 2 కొరింథీయులకు 4:9. Yeah, the Bible says persecuted but not forsaken, cast down but not destroyed. So here he says persecuted but not forsaken. ఇక్కడ మనం ఏం చూస్తామంటే మనము హింసించబడుతున్నాము కానీ మనము వదిలిపెట్టబడలేదు. Oh, what a privilege. ఎంత గొప్ప తరుణము. My dear brothers and sisters, నా ప్రియ సోదరి the సోదరులారా, devil knows his time is very short. సాతానుకు తెలుసు తన సమయం ఎంతో తక్కువగా ఉంటుందని. And he, like a roaring lion and a fierce wolf, is attacking the people of God. గర్జించే సింహం వలె ఆ యొక్క నక్క వలె మన జీవితంలో మనము దాడి చేయడం మొదలు పెడుతుంది. Every day persecution is increasing. ప్రతి దినదినము ఆ యొక్క శోధనలు ఎంతగానో మనకు అధికమవుతూ పోతున్నాయి. So many of our brothers are in jails today. Even this morning they are in jail. ఈ ఉదయకాలం మంది కూడా మన సోదరులు ఎంతో మంది చెరసాలలో ఉంచినారు. So much of pain for their families. ఆ కుటుంబాలకు ఎంతో బాధ. Just imagine we have gathered for worship here. చూడు ఒకసారి ఆలోచించండి, మనం ఇక్కడ ఆరాధన కొరకు మనం కూడి వచ్చినాం. Last Sunday in Haryana, పోయిన ఆదివారం హర్యానాలో when the worship was going on, ఆరాధన జరుగుతున్నప్పుడు everything was scattered. All the people were scattered away from the house of worship. దేవుని యొక్క మందిరం నుండి అందరూ కూడా తరమబడ్డారు. Persecution everywhere. ఎక్కడ చూడండి శోధన. There are many pastors have been killed whom we do not even know today. మనం ఈ దినాన మనకు తెలియకుండా ఎంతో మంది పాస్టర్లు కూడా చంపివేయబడుతున్నారు. Oh, what a sad state of affairs. ఎంత భయంకరమైన పరిస్థితులు. Persecutions are there. మనకు శోధనలు, మనకు హింసలు ఎన్నో ఉంటున్నాయి. Persecutions are real. అవి నిజంగా ఉంటున్నాయి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సోదరులారా, don't think we can escape. మన దీని నుంచి మనం విడిపింపబడతాము లేకపోతే తప్పించుకోవచ్చు అనుకోవద్దు. But God will give us a way to escape. అయితే దేవుడు మనం తప్పించుకోవడానికి మార్గం చూపిస్తాడు. Let me share an example. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. I've been working in a college. నేను ఒక కాలేజీలో పనిచేస్తున్నాను. So Lord has given me the burden to distribute the Bibles in the college. అయితే ఒక కాలేజీలో బైబిల్ పంచడానికి దేవుడు నాకు భారం ఇచ్చాడు. I asked the principal. నేను ప్రిన్సిపల్ ని అడిగాను. First year he said okay. ఫస్ట్ ఇయర్ లో ఆయన అన్నాడు సరే పంచు అన్నాడు. Second year, రెండో సంవత్సరం he said no. వద్దు. But when I was praying, అయితే నేను ప్రార్థిస్తున్నప్పుడు the Lord said no, you will go ahead. దేవుడు అన్నాడు కదా లేదు నువ్వు వెళ్ళు, ముందుకెళ్ళు. And I distributed the Bibles. నేను మళ్ళీ వెళ్ళి బైబిల్ పంచాను. And during the time of Christmas, క్రిస్మస్ సమయంలో December 27th, డిసెంబర్ 27వ తారీఖున so many people in that area, BJP people, ఆ ఏరియాలో ఉన్న బీజేపీ ప్రజలందరూ కూడా and so many student unions, ఆ యొక్క స్టూడెంట్ యూనియన్స్ అందరూ they came to the college. కాలేజ్ కి వచ్చారు. They forced me that I should be kicked out of the college. ఆ కాలేజ్ నుంచి నన్ను వెళ్ళిపోవాలని ఎంతగానో బలవంతం చేశారు. So finally I was kicked out of my job. ఆ యొక్క ఉద్యోగం నుంచి తీసివేశారు. So I was very happy. నాకు చాలా సంతోషం. What kind of persecution is this? ఎలాంటి శోధన, ఎలాంటి హింస నాకు. You lose a job and will you be happy?
ఉద్యోగం పోయింది, మనం సంతోషంగా ఉండగలుగుతామా? I came home, నేను ఇంటికి వచ్చాను, I removed my shoes, నా జోళ్ళు ఇప్పాను, and I knelt down. నేను మోకాళ్ళుని I lifted my నా hands. చేతులు ఎత్తి, Lord, I thank you for you gave me the privilege to be persecuted for you. ప్రభువా నీకు వందనాలు, నేను నీ కొరకు శోధింపడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. We are persecuted, మనం ఎంతో హింసించబడ్డాం, but you are not forsaken. అయితే మనం విడబడలేదు. The next day, రెండో రోజు a better job, ఒక మంచి ఉద్యోగం, double the salary, దానికి రెండంతలు ఎక్కువ జీతం, a super position ఇంకా మంచి స్థితి waiting for me. నా కొరకు వేచి ఉంటున్నాడు. My God is faithful. నా దేవుడు నమ్మకమైన My దేవుడు, God is faithful. నా దేవుడు నమ్మకమైన He దేవుడు. will not fail you. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఓటమి పాలు కానివ్వడు. He will strengthen you. నిన్ను బలపరుస్తాడు, He will keep you. నేను నిన్ను రక్షిస్తాడు. Paul, he was writing the letter to Romans. చూడు పౌలు రోమీయులకు ఆయన ఒక పత్రిక రాస్తున్నప్పుడు So he had a feeling like this. ఆయనకి ఈ విధంగా ఆలోచన వచ్చింది. I imagine like this also. ఆయన లేకపోతే ఈ విధంగా ఆలోచించుంటాడు. I imagine. like that. నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. So while he was writing the letter to Romans, రోమీయులకు ఆయన యొక్క ఉత్తరం he రాస్తున్నప్పుడు remembered all the persecutions he has gone through. ఆయన అనుభవించిన యొక్క హింసలన్నీ కూడా జ్ఞాపం He చేసుకున్నాడేమో. was beaten, అక్కడ ఆయన కొట్టబడ్డాడు. and he many times, like when he came to Lystra, they beat him so badly they thought that he was dead and they left him. లిస్ట్రాకు వచ్చినప్పుడు ఆయన ఎంత భయంకరంగా కొట్టారంటే చనిపోయినాడు అనుకొని వదిలేసి వెళ్ళిపోయారు. Oh, what a terrible persecution Paul was going చూడు through. పౌలు కూడా ఇంత భయంకరమైన యొక్క హింసలో ఆయన వెళుతూ వచ్చాడు. Sometimes hunger, కొన్నిసార్లు ఆకలి, sometimes shipwrecking. కొన్నిసార్లు ఓడ బద్దలు కొట్టబడుట. In all these ఈ cases, పరిస్థితులన్నిటిలో to encourage Romans, ఆ రోమీయులకు కొంచెం he ప్రోత్సాహపరచడానికి started writing the letter. వాళ్ళకు ఉత్తరం రాయడం మొదలు పెట్టాడు. He started from Romans 1, 2, 3, he came to chapter 8. ఆ రోమీయులకు రాసిన 1, 2, 3, 8వ అధ్యాయం వరకు వచ్చాడు. When he came to verse 35, ఆ 35వ వచనంకి వచ్చినప్పుడు then I felt like this. నేను ఈ విధంగా అనుకున్నాను. He took the pen, ఆయన పెన్ తీసుకొని he threw the pen away. ఆ పెన్ పడేశాడు. Joy filled his heart. ఆ ఎంతో సంతోషం హృదయంలో. Oh, what does he say? ఆయన ఏమంటున్నాడు? ఎత్తైనా లోతైనా ఉన్నమైనా రానున్నమైనా దూతలైనా ప్రధానులైనా మరణమైనా జీవమైనా క్రీస్తు ప్రేమను ఏది కూడా నన్ను ఎడవలేదు. What a wonderful love of God for every one of us. చూడు మనందరి జీవితంలో దేవుని యొక్క గొప్ప ప్రేమ ఏ విధంగా ఉంటుందో. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, don't be afraid of persecution. ఆ హింసల నుంచి దయచేసి ఎవరికో భయపడద్దు. He will be there with us. ఆయన మనతో ఉంటాడు. He is more than conqueror. మనకి ఇంకా ఆయన ఎంతో మనకు జయజీతం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. There was a brother in Rajasthan. రాజస్థాన్ లో ఒక సోదరుడు ఉన్నాడు. He was kicked out. ఆయన అక్కడ తరంపడ్డాడు. Today you should not draw the water from the well in our village. నా గ్రామంలో నువ్వు వచ్చి ఇక బావిలోంచి నీళ్లు తీసుకోవద్దు. If you come, we will beat with the sticks and we will kill you here only. అక్కడ గ్రామస్తులు అన్నారు కదా, నువ్వు ఒకవేళ ఈ బావికి నీళ్లు తీసుకొని వచ్చావంటే నిన్ను కొట్టి చంపేస్తామన్నారు. He went out. ఆయన బయటికి వెళ్ళాడు. And there was one old well. అక్కడ ఒక పాత బావి ఉంది. Nobody was using that. ఆ బావిని ఎవరు కూడా వాడట్లేదు. By God's grace, he was able to use that. అయితే దేవుని కృప వలన ఆ బావి నీళ్లు ఆయన వాడుతూ వచ్చాడు. But over a period of time, అయితే కొంతకాలం అయిన తర్వాత villagers started approaching him. అయితే ఆ యొక్క గ్రామస్తులు వచ్చి మళ్ళీ ఆయన దగ్గరకు వస్తున్నారు. The sick were being prayed for. ఆ యొక్క అనారోగ్యం వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, and God was working through this dear brother. ఆ యొక్క సహోదరుని ద్వారా దేవుడు పని చేయడం ఆరంభించాడు. God was healing them. దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తూ వచ్చాడు. Some possessed by devils the Lord delivered through this man. ఆ యొక్క దయ్యములతో పట్టుబడిన వారందరూ కూడా ఆయన ద్వారా ఎంతగానో స్వస్థత చెందుతూ వచ్చారు. The whole village came to Christ. ఆ యొక్క గ్రామం అంతా కూడా క్రీస్తులో వచ్చింది. Persecution is real. ఆ హింసలు నిజంగా ఉంటున్నాయి. But in the midst of persecution, ఆ యొక్క హింసల మధ్యలో the power of God is real. దేవుని యొక్క శక్తి కూడా నిజంగా ఉంటుంది. So he is able to save to the uttermost in times of persecution. మన హింసలన్నిటిలో కూడా పరిపూర్ణంగా రక్షించడానికి ఆయన సమర్థుడు. See 2 Timothy chapter 3 and verse 11. 2 తిమోతి 3:11 చూద్దాం. You see how beautifully the verse goes on. చూడండి ఎంత చక్కగా ఆ వాక్యం వెళ్తుందో. 2 Timothy chapter 3 3వ అధ్యాయం and verse 11. 11వ వచనం. I want you to notice three important things in this verse. ఈ దీంట్లో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మీరు చూడాలని ఇష్టపడుతున్నా. Yeah, persecutions, afflictions which came unto me. First thing. Yeah, first word నాకు కలిగినట్టి. రెండోది ఉపద్రవం. Persecutions which I endured. In English it is said persecutions which he endured. And thirdly, out of them all the Lord delivered me. So there are three things. Number one, మూడు విషయాలు ఉంటాయి. మొట్టమొదటిగా persecutions came unto him. ఆ యొక్క హింసలు ఆయన దగ్గరకు వచ్చి ఉంటున్నాయి. Persecutions will also come to you. ఆ హింసలు మన దగ్గర కూడా వస్తాయి. Secondly, రెండోదిగా persecutions which I endured. ఆ యొక్క హింసలు ఏదైతే నేను పొంది ఉన్నానో, దాన్ని అనుభవించి ఉన్నాను, సహిస్తున్నాను. So when persecutions come, ఆ యొక్క హింసలు వచ్చినప్పుడు God will give you the power to endure those persecutions. ఆ యొక్క హింసలను దాన్ని అనుభవించడానికి దేవుడు మనకు శక్తి ఇస్తాడు. Like our brother in Rajasthan who endured the persecution.
అయితే రాజస్థాన్ యొక్క సోదరుడు ఏ విధంగా ఆ యొక్క హింసలన్నీ కూడా ఆయన అనుభవించాడు, పొందాడు. And thirdly, మూడోదిగా the Lord delivered him out of them all. అవన్నిటి నుంచి ప్రభువు ఆయన విడుదల ఇచ్చాడు. So remember, మార్గం జ్ఞాపకం చేసుకోండి, persecutions will come, హింసలు వస్తాయి, but God will give you the power to endure. అయితే అవన్నీ కూడా సహించడానికి దేవుడు మనకు శక్తి ఇస్తాడు. And thirdly, మూడోదిగా the Lord will surely deliver you. ఆ దేవుడు మనకు తప్పకుండా మనల్ని విడుదల ఇస్తాడు. What a wonderful God. ఎంత గొప్ప దేవుడు. Salvation to the uttermost. ఆ యొక్క పరిపూర్ణత రక్షణ కొరకు, Oh, salvation to the uttermost of persecuted. ఆ యొక్క హింసల్లో పరిపూర్ణమైన రక్షణ. What a wonderful God. ఎంత గొప్ప దేవుడు. Oh, salvation to the uttermost of sin. ఆ యొక్క పాపం నుంచి పరిపూర్ణమైన రక్షణ, Salvation to the uttermost of temptation. రక్షణ పరిపూర్ణమైన మనకు శ్రమల నుంచి, మనకు ఆ యొక్క శోధన నుంచి, Salvation to the uttermost of persecution. అహింసల్లో పరిపూర్ణమైన రక్షణ. Fourthly, నాలుగోదిగా salvation to the uttermost of suffering. మన యొక్క శ్రమ. శ్రమల హింసల్లో పరిపూర్ణమైన రక్షణ. శ్రమ. So let us look at our dear brother Job. చూడండి, యోబును చూద్దాం. If you turn to James chapter 5, చూడండి, యాకోబు 5వ అధ్యాయం చూస్తే, book of James chapter 5 verse 10 and 11, all of us together. యాకోబు 5వ అధ్యాయం 10, 11 వచనాలు కలిసి చదువుకుందాం. James chapter 5 10 and 11. 10, 11 వచనాలు. యాకోబు 5, 10, 11 వచనాలు. Take my brethren, నా సహోదరులారా, the prophets who have spoken in the name of the Lord, for an example of suffering, affliction, and of patience. Behold, we count them happy, which endured. Ye have heard of the patience of Job, and have seen the end of the Lord, that the Lord is very pitiful and of tender mercy. We see here our dear brother Job. ఇక్కడ మన ప్రియ సోదరుడు యోబును గురించి చూస్తున్నాం. He is a believer. ఆయన విశ్వాసి. Don't say because I am believer everything should be all right. చూడండి, నేను విశ్వాసం కదా, అన్ని కూడా బాగుండాలని అనుకోవద్దు. Poverty will come, మనకి పేదరికం వస్తుంది, but God will not allow you to beg. అయితే మనము భిక్షమనడానికి ప్రభు మనకు అనుమతించడు. What does David say? దావీదు ఏమంటాడు? I think Psalm 37:25. 37వ కీర్తన 25వ వచనంలో, I have never seen the righteous or the children of righteous begging for bread. నీతిమంతుల యొక్క పిల్లలు ఆయన భిక్షమడుట నేను చూడలేదు అంటున్నాడు. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరులారా, today poverty may be troubling us very much. ఈ దినాన పేదరికం మనకి ఎంతగానో మనకు హింసిస్తూ ఉండొచ్చు. Lot of suffering could be there. ఎన్నో హింసలు వస్తూ ఉండొచ్చు. You want to buy something, there is no money. మనం ఏదో కొనాలనుకుంటున్నాం కానీ డబ్బులు లేవు. That it may be a genuine need. అది మనకు ఎంతో అవసరమైంటున్నది. But when you pray, అయితే ప్రార్థించినప్పుడు surely the Lord will help you. అయితే ప్రభు మనకి ఎంతగా నిజంగా ఆయన మనకు సహాయం చేశాడు. Lord will not fail in your life. మన జీవితంలో ప్రభు మనకి ఎప్పుడు కూడా ఓటమి చూపించాడు. One day brother Baksing went to one house. ఒక దినాన బక్సింగ్ అంకుల్ గారు ఒక ఇంటికి వెళ్ళారు. And that's a very poor house. అది ఎంతో పేదరికం కలిగిన యొక్క గృహం అంటున్నారు. Hardly they have food to eat. వాళ్ళకి తినడానికి వాళ్ళకు ఆహారం అంత మాత్రం ఉంటుంది. Husband, wife, some 2 or 3 children. ఒక భార్య, భర్త, తర్వాత 2, 3 పిల్లలు ఉంటున్నారు. If they give food to brother Baksing, the whole house has to starve. ఒకవేళ బక్సింగ్ అంకుల్ గారికి ఒకవేళ ఆహారం వాళ్ళకి ఇచ్చినట్టయితే ఆ కుటుంబం అంతా కూడా ఉపవాసం ఉండాలి. They gave food to brother Baksing. ఆ యొక్క ఆహారం బక్సింగ్ అంకుల్ గారికి ఇచ్చారు. The little children and husband and wife, they all started praying. ఆ చిన్న పిల్లలు తర్వాత భార్య భర్తలు ఇద్దరు వాళ్ళు కూడా కలిసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. Brother Baksing shares this experience. It's a real thing. బక్సింగ్ అంకుల్ గారు ఈ యొక్క అనుభవం ఆయన పంచుకున్నాడు. The children did not complain. ఆ పిల్లలు వాళ్ళు చెప్పలేదు, Mummy, ఆకలి అవుతుంది అన్నం పెట్టు mummy. They didn't complain. అమ్మా ఆకలి అవుతుంది అని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదు. The mother also was praying in her heart. ఆ యొక్క తల్లి కూడా తన హృదయంలో ప్రార్థిస్తున్నది. While they were praying, వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు without any complaints, ఏలాంటి వాళ్ళు కంప్లైంట్స్ లేకున్నప్పుడు, looking at the faithfulness of God. దేవుని యొక్క నమ్మకత్వం చూస్తున్నప్పుడు So what happened? ఏం జరిగింది? In the perata of that house, ఆ యొక్క ఇంటి పైన డాబా మీద పెరట్లో వెనక so what happened? They heard a big sound, thud, something like that. ఆ యొక్క గొప్ప శబ్దం థర్డ్ మనం వినిపించింది వాళ్ళకి. They opened the door and they went back. ఆ ఇంటి వెనక తలుపు తీసి వాళ్ళు బయటకు వెళ్ళారు. Big gunny bag. ఆ పెద్ద గని బ్యాగ్ అంటే గోనె సంచి, పెద్ద గోనె సంచి. They opened the bag. ఆ గోనె సంచి ఇప్పి చూస్తే What dead body? ఏమైనా చనిపోయిన వ్యక్తి ఉంటున్నారా? Nowadays these things have become common, no? ఈ దినాల్లో చూస్తున్నాం కదా, చంపేస్తారు, గోనె సంచులు వేస్తున్నారు, ఎక్కడొక పడేస్తుంటారు. Daddy opened the bag. ఆ తండ్రి నాన్నగారు వెళ్ళి ఆ గోనె సంచి ఇప్పి చూశారు. Children also holding the bag and seeing what is inside. చిన్న పిల్లలు కూడా కొంచెం కనిపించుకోకుండా ఎక్కి ఇట్లా తీసి చూస్తున్నారు. Rice is there. అక్కడ బియ్యం ఉంటున్నాయి. కందిపప్పు is there. కందిపప్పు ఉంది. పసుపు is there. పసుపు ఉంది. కారం ఉంది. కారం ఉంది. Everything is there. సమస్తం. The Lord is faithful. దేవుడు నమ్మకమైనవాడు. God is faithful. దేవుడు నమ్మకమైనవాడు. Don't complain your suffering. మనము మన యొక్క శోధనల గురించి ఆయనకి వెళ్ళి చెప్పొద్దు. Don't complain your suffering. మన కష్టాల గురించి ఆయనకి వెళ్ళి చెప్పొద్దు. He loves you. మనల్ని ప్రేమిస్తున్నాడు. He loves you more than his own life.
తన సొంత జీవితం కంటే మనల్ని ఎంత ఎక్కువగా He's a ప్రేమిస్తున్నాడు. faithful God. నమ్మకమైన తండ్రి, He's a faithful God. నమ్మకమైన తండ్రి. Let me tell you a real story of what happened in Lalaguda here. లాలగూడలో ఒక నిజం జరిగిన ఒక సంఘటన చెప్తాను. There was a pastor. ఒక పాస్టర్ ఉన్నాడు. He went to a place ఒక స్థలానికి వెళ్ళాడు. because he had no food. ఆయనకి ఆహారం లేదు. So he thought if he goes to the one house, they may give him some tea. ఆ పాస్టర్ అనుకున్నాడు కదా, ఒక ఇంటికి వెళ్తే వాళ్ళకి కొంచెం టీ ఇస్తారు అనుకున్నాడు. So he went there. ఆయన అక్కడికి వెళ్ళాడు. So he had tea. వాళ్ళు టీ ఇచ్చారు. But then he went to another house. ఇంకో ఇంటికి వెళ్ళాడు. The pastor was really hungry. ఆ పాస్టర్కి ఎంతో ఆకలి ఉంది. But he looked at the faithfulness of ఆ God. దేవుని యొక్క నమ్మకత్వం చూడండి. Mind is on God, not on food. ఆయన యొక్క మనసు అంతా కూడా దేవుని పైన ఉంటున్నది, కానీ ఆహారం పైన లేదు. In suffering, have your mind on God. మన యొక్క ఇబ్బందుల్లో హింసల్లో మనం దేవుని వైపు చూస్తున్నామా? So what happened? ఏం జరిగింది? He went to another house. ఇంకో ఇంటికి వెళ్ళాడు. Brother, we just finished our breakfast, brother. Sorry. ఆ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు అన్నారు, అయ్యో ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము, సారీ అన్నారు. They gave one more cup of tea. ఇంకొక కప్పు టీ ఇచ్చారు వాళ్ళు. Pastor is feeling hungry. పాస్టర్కి ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది. Afternoon, he went to another house. మధ్యాహ్నం ఇంకో ఇంటికి వెళ్ళాడు. He went to that house to pray. ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. They finished their lunch. వాళ్ళు కూడా వెళ్తానే, అయ్యో ఇప్పుడే మేము లంచ్ చేసేసామని చేతులు కడుక్కున్నారు. Brother, all the vessels also we have cleaned. మా బాసలన్నీ కూడా మేము క్లీన్ చేసేసాం బ్రదర్ అన్నారు. Oh, sorry, brother. Please take this cup of tea. Please take this cup of tea. That's what. సారీ, And then what ఈ happened? కప్ టీ తాగండి అని అన్నారు. And ఏం then, జరిగింది? Evening he went to his house. సాయంకాలం తన ఇంటికి వెళ్ళాడు. He started feeling giddy. ఆయన కళ్ళు తిరగడం మొదలు పెట్టాయి. The man of God was looking to God. ఆ దైవజనుడు దేవుని వైపు చూడటం మొదలు పెట్టాడు. He went to that pot. ఆ కుండ దగ్గరికి వెళ్ళి He opened and he drank glass of water. ఆ యొక్క కుండ మూత తీసి గ్లాసు నిండా నీళ్లు తాగాడు. And he went on his knees and he prayed and he thanked the Lord. Thank you, Lord. You kept me alive. I'm very happy. నీళ్లు తాగి మోకాళ్ళలోని ప్రార్థన చేసి, ప్రభువా నన్ను సజీవంగా ఉంచినందుకు మీకు వందనాలని సూచించాడు. I am happy, Lord. You have kept me alive. I am more than thankful to thee. ప్రభువా నన్ను సజీవులకులో ఉంచావు, నువ్వు ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని స్తుతించాడు. He went to the bed. ఆయన తన పడక మీదకి వెళ్ళాడు. Not able to sleep because no food since morning. పొద్దు నుంచి ఏం తినలేదు కాబట్టి నిద్ర రావట్లేదు. So around 9:30, 10 o'clock, దాదాపు 9:30, 10 గంటల సమయంలో రాత్రి small knock was there on the door. తలుపులో ఎవరో తడుచుంటున్నారు. And he went and he opened the door. ఆయన వెళ్ళి తలుపు తీశారు. When he was looking, nobody was there. చూస్తే ఎవరు లేరు. Then when he looked down, a small boy was there. కింద చూస్తే ఒక చిన్న బాలుడు అక్కడ నుంచి ఉన్నాడు. Big tiffin box. ఒక చిన్న టిఫిన్ బాక్స్ పట్టుకొని. Big carrier. Nowadays all small boxes. Those days big carriers. ఇప్పుడు మనం చూస్తే చిన్న చిన్న బాక్సులు ఉంటాయి, కానీ ఆ రోజుల్లో క్యారియర్లు ఉండేవి. 4-5 డబ్బాలు. Uncle, mummy gave it to you. చిన్న పిల్లడు అంటున్నాడు కదా, అంకుల్ అమ్మ మీకు ఇవ్వడానికి ఇచ్చింది అని. Today is my father's death anniversary. ఈ రోజు మా నాన్న చనిపోయిన దినం. My mummy said, Pastor uncle will be there. Please give some food to him. అమ్మ అన్నది కదా, పాస్టర్ అంకుల్ ఉంటారు, వెళ్ళి ఆయనకి ఇవ్వమన్న. God is faithful. దేవుడు ఎంతగానో God is faithful. నమ్మదగిన తండ్రి. Look at the mercy of God. దేవుని కృప వైపు చూద్దాం. He's a good God. He's a kind God. He knows all our sufferings. ఆయన మంచి దేవుడు, కనికరంగల దేవుడు, మన శ్రమలన్నీ కూడా చూసే దేవుడు. ప్రాణమిట్ట దేవుడు అన్నం పెట్టలేడా? He's a good God. He's a merciful God. He's a kind God. ఆయన మంచి దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. What happened to Job? యోబుకి ఏం జరిగింది? Going through extreme sufferings. ఆయన భయంకరమైన ఇబ్బందులు, హింసల్లోంచి వెళ్తున్నాడు. Only within one day he lost everything. ఒకే ఒక రోజు అన్ని కూడా పోగొట్టుకున్నాడు. So many references are there in the book of Job. యోబు పుస్తకంలో మనం చూడొచ్చు. First chapter 14th and 15th. మొదటి అధ్యాయం 14-15 వచనాల్లో Sabians have fallen upon his property. ఆయన యొక్క ఆస్తి అంతా కూడా వాళ్ళు చెబియన్స్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఉంటున్నారు. Verse 16. 16వ వచనం, Fire fell and destroyed. ఆ యొక్క అగ్ని పడి అంతా కూడా నాశనం చేసింది. Chaldeans have fallen and they have destroyed. కల్దీలు వచ్చి దాని ఒక నాశనం చేశారు. And sons were dead, daughters were dead. కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. What did he lose? ఆయన ఏం పోగొట్టుకున్నాడు? His material is lost. ఆయన యొక్క వస్తు రూపంలో పోగొట్టుకున్నాడు. His children are lost. పిల్లలు పోగొట్టుకున్నాడు. Now his health is lost. ఆయన యొక్క ఆరోగ్యం కూడా He పోగొట్టుకున్నాడు. is going at the peak stage of his suffering. ఆయన యొక్క హింసలో ఆ యొక్క ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. He would have thought, ఆయన అనుకున్నాడేమో, అందరి విడిచిపెట్టిన భార్య అయితే ఉంటది కదా,
అందరూ వెళ్ళిపోయినా విడిచిపెట్టినా నా భార్య అయితే వదలదు కదా Oh, అనుకున్నాడు. she also turned out to be a faithless woman. ఆ యొక్క విశ్వాసం లేని స్త్రీ ఆమె కూడా తన పెడి పెడుతుంటాడు. Wife also disappointed him. ఆ యొక్క భార్య కూడా ఆయన వదిలేసింది. ఇంకెందుకురా నువ్వు బతికుండి సత్యమేనగరా. ఆ భార్య అంటుంది కదా నువ్వు చనిపో, నువ్వు బతికి ఏం చేస్తావు? Many a times we hear these words in the real time, even in the lives in the homes of the believers. మనకు విశ్వాసులుగా కుటుంబాల్లో మన జీవితాల్లో చాలా సార్లు ఈ యొక్క సత్యాన్ని మనం చూస్తుంటాం. The wife scolding husband, the husband scolding wife. భార్య భర్తను తిడుతూ ఉంటుంది, భర్త భార్యను కూడా తిడుతున్నాడు విషయం చూస్తుంటాం. Intense suffering. ఎంత భయంకరమైన యొక్క హింసలు. But what happened? అయితే ఏం జరుగుతుంది? Job did not lose the confidence. అయితే యోబుకు ఆ యొక్క ధైర్యం పోగొట్టుకోలే. His own friends also started mocking him. ఆయనకు సొంత స్నేహితులే ఆయన ఎంతగానో వ్యతిరేకిస్తున్నారు. అరే నువ్వేమో చేసినావు కాబట్టి నీకు ఇట్లా అయింది. ఆయన అంటున్నా కదా నువ్వు ఏదో చేసావయ్యా అందుకనే నీకు ఇట్లా జరిగింది. Oh, what a pathetic situation. ఎంత భయంకరమైన పరిస్థితి. Nobody in the world to talk to him. ఈ లోకంలో ఎవరు కూడా ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. Suffering upon suffering intensifying. ఆ కష్టాల మీద కష్టాలు, హింస మీద హింసలు వస్తుంటున్నాయి. The richest man ఆ యొక్క ఐశ్వర్యవంతుడు became a pauper on the street. ఆ యొక్క వీధుల్లో ఆయన భిక్షమడిగేవాడిగా ఉంటున్నాడు. Took one small piece of mud and started scratching his body. ఆ చిన్న ఒక మట్టి ముక్క తీసుకొని తన శరీరం అంతా గోక్కోవడం మొదలు పెట్టాడు. What a pathetic situation. ఎంత భయంకరమైన పరిస్థితి. Body was full of sores. ఆయన శరీరం అంతా కూడా గాయాలతో He was swelling. చెడ్డ వాసన శరీరం నుండి. You take any kind of suffering, ఏ ఇక హింస మనం చూసినట్లయితే we cannot see more than this. మనం దీనికంటే ఎక్కువ చూడలేం. Unbearable pain. మనము సహించలేని నొప్పి, Physical suffering. మన శారీరకమైన నొప్పి, Mental suffering. మానసిక నొప్పి. Spiritually he was feeling the Lord has left him. ఆత్మీయంగా అంటున్నాడు కదా ప్రభు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. In the midst of this situation, ఈ సమస్యల పరిస్థితులు అన్ని మధ్యలో God built the confidence in Job. అయితే దేవుడు యోబు యొక్క హృదయంలో ఎంతో ధైర్యం పుట్టిస్తున్నాడు. When you come to Job chapter 19, 19వ అధ్యాయం యోబులో మీరు వచ్చినట్లయితే as Job continues to talk, ఎప్పుడైతే యోబు తన మాట్లాడటం ఆరంభించాడో in verse 25 he says, 35వ వచనం అంటాడు, he cries out loudly. ఆయన ఎంతో బిగ్గరగా వరుస్తున్నాడు. I feel his friends would have closed their ears. నేను చాలా మటుకు అనుకుంటున్నాను కదా దగ్గర కూర్చున్న స్నేహితులు తన చెవులు మూసుకున్నారేమో. Because Job started shouting loudly. ఎందుకంటే యోబు ఇంకా బిగ్గరగా మాట్లాడటం మొదలు పెట్టాడు. No matter whatever we are ఏం suffering, జరిగినా ఏ పరిస్థితి అయినా కూడా I know my Redeemer lives. నా విమోచకుడు సజీవుడు అని నాకు తెలుసు. What does the Bible say? బైబిల్ ఏమంటుంది? He ever liveth to make intercession for them. మన కొరకు ఆయన విజ్ఞాపన చేయడానికి నిత్యత్వం జీవించే దేవుడు. He is a living God. ఆయన జీవించిన దేవుడు. He is living with us in our suffering. మన యొక్క హింసల్లో ఆయన మనతో జీవిస్తున్నాడు. When Paul was going in a ship, చూడండి పౌలు ఒక ఓడలో వెళ్తున్నప్పుడు Acts 27, అపోస్తలుల 27వ అధ్యాయం, oh there was terrible storm. అక్కడ ఎంతో తుఫాన్ వచ్చింది. Everyone was thinking that they are going to die. అందరూ అనుకుంటున్నారు కదా ఇంక మేము చనిపోతాము. 14 days without food. 14 రోజులు ఆహారం లేకుండా Everyone was feeling weak. అందరూ కూడా ఎంతో బలహీనంగా ఉంటున్నారు. But God sent his angel. అయితే దేవుడు తన దూతలను పంపించాడు. God sent his angel దేవుడు తన దూతలను పంపించి and strengthened Paul. పౌలుని ఎంతో బలపరుస్తున్నాడు. When there is fear of life, ఆయన యొక్క జీవితం యొక్క భయములో మరణ భయములో ఉన్నప్పుడు, mental suffering is at the peak. చూడండి ఆ యొక్క మానసిక ఎంత హింసలు ఎంతో గొప్ప అధిక స్థితిలో ఉన్నప్పుడు, The spiritual strength will conquer in us by the power of God. దేవుని శక్తి వలన మన ఆత్మీయ శక్తి ఎంతగానో మన బలపరుస్తుంది. He is able to save them to the uttermost even in the suffering. చూడండి మనకి హింసల్లో కూడా ఆయన మనం రక్షించడానికి ఆయన ఎంతగానో సిద్ధంగా పరిపూర్ణ అయి ఉంటున్నాడు. What a faithful God we have. ఎంత నమ్మదగిన దేవుడు మనకు How ఉంటున్నాడు. much confidence he builds in our lives. మన జీవితంలో ఎంత ధైర్యం వస్తుంటుంది. How less we trust him. ఎంత తక్కువగా మనం ఆయన నమ్ముతుంటాం. Psalm 34:6 David says, 34వ కీర్తన 6వ వచనం దావీదు అంటాడు కదా, the Lord delivered me from all my troubles. నా యొక్క శ్రమలన్నిటి నుంచి దేవుడు నన్ను విమోచించాడు. Trouble upon trouble, trouble upon trouble. కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం వస్తుంది. But the Lord delivered him from all his troubles. ఆ దేవుడు ప్రభు ఆ యొక్క కష్టాలన్నిటి నుంచి కూడా ఆయన విడుదల ఇచ్చాడు. Some of you sitting here are thinking, మరి కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారేమో, we will show our list in our mind to God. ఇంటికి వెళ్ళి నా మనసులో ఉన్న పట్టిక నేను దేవుడికి చూపిస్తా. All this suffering, what is God doing? నాకు ఇన్ని కష్టాలు ఉంటున్నాయి, ఆయన ఏం చేస్తున్నాడు? What did God do to me? I am suffering so much. You see, look at this, look at this, look at this. అందరూ అంటారేమో నాకు ఈ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, దేవుడు ఏం చేస్తున్నాడు, నాకు ఎందుకు ఇవన్నీ? But if you look to the Lord, అయితే దేవుని వైపు చూస్తే he is faithful and he will not leave us. ఆయన ఎంత నమ్మదగిన వాడు, ఆయన మనం వదిలిపెట్టాడు. If you bear a little, ఒకవేళ మనం కొంచెం ఓర్చుకున్నట్లయితే the Lord will deliver you from all the troubles. ఆ యొక్క కష్టములన్నిటి నుంచి కూడా మనకు విడుదల His దయచేస్తాడు. salvation will come. ఆయన రక్షణ మనకు వస్తుంది. The Lord is the salvation. ప్రభు ఇచ్చిన రక్షణ మనకు వస్తుంది. He will be with us. ఆయన మనతో ఉంటాడు. And he said, I will never leave thee nor forsake thee. ఆయన అంటాడు కదా, నేను ఎన్నడూ విడవను
నువ్వు ఎడబాయనంటున్నావు. Fifthly and lastly, చివరికి ఐదోది, salvation to the uttermost of time. ఆ యొక్క మన పరిస్థితిలో ఆ యొక్క ముదింపు కలిగిన యొక్క రక్షణ, అన్ని సమయంలో సంపూర్ణ రక్షణ. సంపూర్ణ రక్షణ. What a wonderful God. ఎంత చక్కటి దేవుడు. Isaiah 46, యెషయా 46 3 and 4. 3-4 వచనాల్లో He says, I will bear you even unto your hoary hairs. నువ్వు ముదిమి వచ్చే వరకు నీకు నేను ఎత్తుకుంటా అంటున్నాడు. What will the Lord do? దేవుడు ఏం చేస్తాడు? He will take care of us. మనల్ని జాగ్రత్త పరుచుకుంటాడు, మనం చూస్తాడు. He will lift us up and he will put upon himself. ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. One day a man went to heaven. ఒక దినాన ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు. This is an old Sunday school story. ఇది పాత సండే స్కూల్ కథ అయింటున్నది. So he in a dream he went to heaven. ఆయన తన కలలో పరలోకానికి వెళ్ళాడు. And the Lord was showing how he was there with him right from his childhood. ప్రభు తన బాల్యతనం నుండి దేవుడు ఏ విధంగా ఆయనతో ఉన్నాడో చూపించుకుంటూ వస్తున్నాడు. Then in his young age as a young boy how he lived, that also the Lord showed. యవన సమయంలో ఏ విధంగా జీవించాడో అది కూడా ప్రభు చూపించుకుంటాడు. See, these are your steps, these are my steps. చూడండి, ఈ యొక్క అడుగు అచ్చులు నీవి, ఈ అడుగు అచ్చులు నావి. So as with the age as he was growing, చూడండి, తన వయసులో పెరుగుతూ వెళ్తున్నప్పుడు troubles started increasing. ఆ సమస్యలు ఇంకా ఆరంభమవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. Then when he started moving further in his life, ఆయన తన జీవితంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు only 2 steps were there. అక్కడ 2 అచ్చులు మాత్రమే కనిపిస్తున్నాయి. Lord, please wait. ప్రభు కొంచెం ఆగు. There you see only 2 steps there. ఇక్కడ 2 అచ్చులే కనబడుతున్నాయి, ఇంకా 2 అంచులు కనిపిస్తలేదు. That means there I'm walking. Where are you, Lord? అయితే నేను ఆ సమయంలో నేను ఒక్కడే ఉన్నాను. ప్రభు మీరు ఎక్కడ ఉన్నారు? Lord, you left me, Lord. ప్రభు నువ్వు నన్ను వదిలేసావు. Lord, how could you leave me? ప్రభు నువ్వు ఎట్లా వదులుతావు? Didn't you say I will never leave you nor forsake you? మీరు అన్నారు కదా నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయనని. Then the Lord turned to him. మళ్ళీ తర్వాత ప్రభు ఆయన వైపు చూసి, The Lord took him very close to his heart. ప్రభు తన హృదయాన్ని కౌగిలించుకొని, You my son. నువ్వు నా కుమారుడా, Do you know what was there in that situation? ఆ పరిస్థితిలో ఏం జరిగింది నీకు తెలుసా? Look at that. అది నువ్వు చూడు. You were not able to walk in life. నీ జీవితంలో నువ్వు నడవలేని పరిస్థితిలో ఉంటివి. During that time, నువ్వు ఆ సమయంలో I took you. నేను నిన్ను ఎత్తుకున్నా. I put you on my shoulders. నా భుజాల మీద పెట్టుకున్నా. I carried you forward. నేను నిన్ను ఎత్తుకున్నాను. I carried you forward. What a wonderful God we have. నేను నిన్ను ఎత్తుకొని నడిచాను. ఎంత గొప్ప తండ్రి అనుకుంటున్నాను. When we cannot walk in life, just fall at his feet. He will carry you forward. మన జీవితంలో నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన పాదాల చేత పడతాం, ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. He has the power to carry us forward. మనల్ని ఎత్తుకొని ముందుకు తీసుకెళ్ళడానికి శక్తి కలిగిన దేవుడు. Didn't he say in Psalm 49 and verse 14? 49వ కీర్తన 14వ వచనం ఈ విధంగా అంటాడు కదా. Last verse he says, I will carry you even unto death. చివరి వచనం అంటాడు, నీ మరణ వరకు నేను ఎత్తుకొని నడుస్తానంట. We also sing that beautiful song na. మంచి పాట కూడా పాడుతుంటాం కదా. దేవుడు సదా కాలము మనకు దేవుడయ్యున్నాడు. దేవుడు సదా కాలము మనకు దేవుడయ్యున్నాడు. మరణం అంతము ఆమేన్. యేసును హల్లెలూయా ఆమేన్. దేవుడి పట్టణమందాయన పరిశుద్ధ పట్టణమందు యెహోవాను వాడును కీర్తనీయుడై ఉన్నాడు. Able to carry us even till our death. Once we close our eyes, we will open our eyes in the presence of our Lord. మన మరణ వరకు ఆయన మనం ఎత్తుకొని నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఏ దినానైతే మనం కళ్ళు మూస్తామో మనం ఆయన దగ్గర కళ్ళు తీసేవాడుగా ఉంటాం. What a wonderful privilege. ఎంత గొప్ప ఆధిక్యత మనకు. Let us close with one beautiful example. ఒక మంచి ఉదాహరణతో మనం ముగించుకుందాం. This gives great confidence in our lives. మన జీవితంలో ఎంతో గొప్ప ధైర్యం మనకి. Salvation to the uttermost of time. మన యొక్క ముద్దుమి సమయంలో మనకు రక్షణ. Every time of your life is there. ప్రతి సమయంలో ఆయన మనతో ఉన్నాడు. In Joshua we can find. యెహోషువలో మనం చూస్తాం. He is a wonderful person. ఆయన ఎంతో చక్కటి వ్యక్తిగా ఉంటున్నాడు. Who trusted in the salvation of the Lord. దేవుని రక్షణ మీద ఆయన ఎంతో నమ్మకం ఉంచున్నాడు. And God was gracious towards him. ఆయన గురించి ఎంతో కనికరం కలిగిన దేవుడిగా ఉంటున్నాడు. Please turn to Jeremiah chapter 2 and we will read verse 6 and 7. యెర్మీయా 2:6-7 వచనం మనం చూద్దాం. Book of Jeremiah chapter 2 and verse 6 we will read. యెర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. How gracious God was towards Joshua and all the Israelites. యెహోషువ గురించి ఆయన ఎంత గొప్ప కనికరం దేవుడు, తర్వాత ఆ ఇశ్రాయేలు అందరూ కూడా ఆ విధంగా చూసాడు. మనం చూస్తాం. యెర్మీయా గ్రంథం
రెండో అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Yeah, neither said they, where is the Lord that brought us up out of the land of Egypt, that led us through the wilderness, through a land of deserts and of pits, through a land of drought and of the shadow of death, through a land that no man passed through, where no man dwelt. What do we find here? మనం ఏం చూస్తున్నాం? Terrible situation. ఎంత భయంకరమైన పరిస్థితి. Wilderness is there. అరణ్యం ఉంటుంది. There is desert. అక్కడ ఎంతో మనకు అరణ్యం ఉంటున్నది. There are pits. అక్కడ గోతులు ఉంటున్నాయి. There drought in that land. అక్కడ అసలు ఎడారితనం ఉంటుంది. And the shadow of death which is there. ఆ యొక్క మరణం కనిపిస్తుంటున్నది అక్కడ. మరణ ఛాయ ఉన్నది. మరణ ఛాయ కనిపిస్తుంది. And through all that land, ఆ యొక్క స్థలం అంతట్లో no man passed. No man passed. No man can also dwell there. That's what అక్కడ says. ఎవరు కూడా అక్కడ నివసించలేరు, ఏ వ్యక్తి కూడా. But what has happened? అయితే ఏం జరిగింది? Joshua trusted in the Lord. యెహోషువ దేవునిపై నమ్మకం ఉంచాడు. If you turn to Exodus 33 and verse 11, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం చూస్తే, Joshua was a very young man. యెహోషువ ఎంతో యవనస్తుడుగా ఉంటున్నాడు. But he trusted in the Lord. ఎప్పుడైతే దేవునిపై నమ్మకం ఉంచాడో, A day has come. ఒక దినాన్ని వచ్చింది. God has appointed him as the leader. ఆ దేవుడు ఆయనకు అధికారిగా ఆయన ఎన్నుకున్నాడు. Next to Moses. ఆయన మోషేకి తర్వాత And led him through all this wilderness. ఆ యొక్క అరణ్యం అంతటిని కూడా ఆయన తీసుకొని వెళ్తుంటున్నాడు. Look at the great sufferings which Joshua went through. చూడు, యెహోషువ జీవితంలో ఎంతో గొప్ప శ్రమలు వచ్చినాయి మనం చూస్తాం. But in all times, ఆ అన్ని సమయాల్లో God was there with Joshua. ఆ యెహోషువతో దేవుడు ఉంటున్నాడు. From the beginning of his life, ఆయన జీవితం ఆరంభం నుండి even to the end. ఆ యొక్క ముగింపు వరకు. In Joshua 24:29, యెహోషువ 24-29లో the law, his age was 110 years. ఆయనకు వయసు 110 సంవత్సరాలు. Exodus 33:11, నిర్గమకాండం 13-11. just a simple small teenage boy. ఆ యొక్క జస్ట్ యవనస్తుడుగా ఉంటున్నాడు. But from that age even to 110 years till the time of his death, చూడండి, ఆ యొక్క యవనస్థ కాలం నుండి ఆయన మరణం వరకు the Lord was there. దేవుడు ఆయనతో ఉన్నాడు. The Lord was there. ప్రభు ఆయనతో He ఉన్నాడు. saved him. ఆయన రక్షించాడు. He protected him. ఆయన భద్రపరిచాడు. From what? దేని నుంచి? If you come to Exodus 15, చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం వస్తే, he came to Mara. ఆ మారా దగ్గరికి వచ్చాడు. The Lord gave him sweet waters. అక్కడ మంచి తీయటి నీళ్ళ ప్రభువానికి ఇచ్చాడు. Bitterness removed, sweetness was filled. ఆ యొక్క చేదుదనం అంతా తీసేసి తీదనం నింపబడి ఉంటున్నది. Today life is giving you suffering. ఈ దినాన మనకు జీవితం మనకు శ్రమలిస్తే, The Lord who will save you at all times, ఆ ప్రభు మనం రక్షించే ప్రతి సమయంలో రక్షించే ప్రభు, He will make the suffering a sweetness in your ఆ life. మనకు జీవితంలో ఆ యొక్క శ్రమల్లోంచి చేదు తీసేసి అంత మధురమైన మనకు If అనుభవిస్తుంటున్నాడు. you ask Shadrach, Meshach, Abednego, చూడండి, శద్రకు మేషకు అబేద్నెగోను చూస్తే, hey brother, you went into the fire, no? అనుకుంటారు కదా, బ్రదర్ మీరు ఆ అగ్నిలో వెళ్ళారు కదా, How terrible it would have been. ఎంత ఎట్లా ఉంటుందో అక్కడ పరిస్థితి. Brother, please share, how did you feel? ఆ అగ్నిలో మీరు నడుస్తున్నప్పుడు మీకు ఎట్లా అనుభవించారో ఒకసారి చెప్పరా? Brother, for us it was like AC, brother. శద్రకు మేషకు అబేద్నెగో అన్నారేమో, బ్రదర్ మేము అక్కడికి వెళ్తే మాకు అగ్ని కాదు కానీ ఒక బాగా చల్లగా ఏసీ లాగా ఉంది. Hey, no brother, you are lying, brother. అప్పుడు అంటే, అగ్నిలో మీకు ఏసీ లాగా ఎట్లా ఉంటుంది, అబద్ధం చెప్తున్నావు. Because we saw those fellows who were putting you in the fire. ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని అగ్నిలో పడివేశారో వాళ్ళు మేము చూసాం. All those fellows were burnt. వాళ్ళు అక్కడ దహించబడ్డారు, అగ్నికి కాల్చబోయబడ్డారు వాళ్ళు. But nothing happened to you. అయితే మీకు ఏం జరగలే? How is that possible? అది ఎట్లా జరుగుతుంది? You want to know how it happened? మీరు అది ఎట్లా జరిగిందో మీకు తెలియాలనుకుంటున్నారా? When you come, let us suffer together with the Lord. అయితే రండి, మన ముందు కూడా ప్రభుత్వం మనం కలిసి మనము శ్రమలు అనుభవిద్దాం. When they went into the fire, ఎప్పుడైతే అగ్నిలో వాళ్ళు వెళ్ళారో, when it was so bitter for the world, చూడండి ఆ లోకానికి ఎంతో భయంకరంగా కనిపిస్తున్నప్పుడు, but it was sweet to the children of God. ఆ లోకానికి చేదుగా ఉన్నప్పుడు కానీ దేవునికి బిడ్డలకు ఎంతో మధురంగా ఉంటున్నది. There is an old English proverb like this. ఇంగ్లీష్ లో సామెత ఈ విధంగా ఉంటున్నది. If life gives you a lemon, ఒకవేళ జీవితము మీకు ఒక నిమ్మకాయ ఇస్తే, don't taste it and feel the bitterness, make lemon juice out of it. దాన్ని రుచి చూసి దాని చేదు ఎరగకండి, కానీ దాన్ని కట్ చేసి దాంట్లో నిమ్మకాయ సోడా చేసుకుని తాగండి. If life is making it bitter day by day, ఒకవేళ దినదినము ఒక రోజు ఇక జీవితం మనకు ఎంతగానో చేదుగా ఉంటే, come to the Lord. దేవుని దగ్గరికి వద్దాం. He will make the bitter things the sweetest. మనలో ఉన్న చేదత్వం అంతా కూడా తీసేసి మధురంగా మార్చేవడం. Joshua remembered that time. యెహోషువ సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. When he came to Mara, దగ్గరికి వచ్చినప్పుడు the Lord made the water sweet. ప్రభు ఆ యొక్క నీళ్ళని ఎంతో మధురంగా చేశాడు. Then Exodus 17, నిర్గమకాండం 17వ అధ్యాయం, the fight with Amalekites have come. అమాలేకీయులతో యుద్ధం, life threatening situation. భయంకరము ఇక జీవిత ప్రమాదం కలిగిన పరిస్థితి. But the Lord saved him even from Amalekites. ఆ పరిస్థితిలో అమాలేకీయుల నుంచి కూడా దేవుడు ఆయన తప్పించిన వాడుగా ఉంటున్నాడు. The whole of the nation of Israel was lusting for mutton and chicken. ఇక ఇశ్రాయేలు జనం అంతా కూడా ఆ యొక్క మటన్ చికెన్ గురించి వాళ్ళు ఎంతగానో ఆశపడుతున్నారు. Like us also.
లైక్ అస్ మనం కూడా అరే ఏ ఇంట్లో ఏం రుచి లేదు పచ్చి లేదు ఏమంటారా బాబు వి కీప్ ఆన్ కంప్లైనింగ్. మనం ఎప్పుడు కూడా అంటుంటాం కదా, చికెన్ మటన్ లేకపోతే అసలు రుచే లేదు, బాగలేదంట. అరే వెన్ ఐ వాస్ అన్బిలీవర్ ఓన్లీ దోస్ థింగ్స్ వేర్ గుడ్, ఆఫ్టర్ ఐ బికమ్ క్రిస్టియన్ ఎవ్రీథింగ్ ఇస్ బిటర్. నేను అవిశ్వాసిగా ఉన్నప్పుడు నా పరిస్థితులు అలవాట్లు చాలా బాగుండేటివి. Don't కానీ complain. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అన్ని చేదుగా మారిపడినాయి. Don't complain. ఇట్లా మనం చెప్పొద్దు. That is a temptation for the devil. సైతాన్ నుంచి వచ్చే ఒక శోధన ఉంటున్నది. The spirit of God will give you self control. దేవునికి ఆత్మ మనకి ఎంతగానో మనకు ఒక రకమైన భద్రత ఇస్తుంది. ఇంద్రియ నిగ్రహిస్తుంది. ఇంద్రియ నిగ్రహిస్తుంది. That means everything in your life will be in total control under the spirit of God. ఆ దేవునికి ఆత్మలో మనకు జీవితం అంతా కూడా మనం ఏదో ఒక నిబ్రమ కలిగి ఉండే వాళ్ళంగా ఉంటాం. When the whole Israel was lusting for non-vegetarian, చూడు ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా నాన్ వెజ్ కొరకు వాళ్ళు ఆశిస్తున్నప్పుడు God kept Joshua in perfect control. చూడు యెహోషువ అనే దేవుడు ఎంతో పరిపూర్ణమైన స్థితిలో ఉంచుంటాడు. Numbers 25. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. When whole Israel went into idolatry and in fornication, చూడండి ఇశ్రాయేల్ అంతా కూడా ఆ యొక్క విగ్రహారాధనలో తన వ్యభిచారంలో వెళ్ళినప్పుడు they all were worshipping Baal Peor. ఆ యొక్క బాలు దేవతను వాళ్ళు పూజిస్తున్నప్పుడు God kept Joshua safe. యెహోషువ అనే దేవుడు ఎంతగానో భద్రంగా ఉంచాడు. When you turn to Joshua 12:24, యెహోషువ 12వ అధ్యాయం 24వ వచనం చూస్తే Joshua conquered all the 31 kings. ఆ 31 రాజులన్నీ కూడా యెహోషువ ఆయన జయించిన వాడుగా ఉంటున్నాడు. God looked at one faithful man, దేవుడు ఒక నమ్మకమైన ఒక వ్యక్తిని చూశాడు. a humble man, ఎంతో దీనత్వం కలిగిన వ్యక్తిని చూశాడు. a weak man. ఎంతో బలహీనమైన వ్యక్తిని చూశాడు. God blessed him. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. Are you weak today? మనం విధానాన్ని మనము Times we think like this. చాలా సార్లు మనం ఈ విధంగా ఆలోచిస్తాం. God will use me because I have capacity. నాకు సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటాడు. Sorry, that is wrong. అది తప్పండి. That is unscriptural. అది మనకు లేఖనాల్లో చెప్పింది కాదు. Many people in the Hebron churches are fighting like this. హెబ్రోన్ లో కూడా చాలా మంది ఈ విధంగా పోరాడుతున్నారు. Hey, that brother is having so much of talent. Why don't you use him? ఆ వ్యక్తికి ఎంత మంచి తలాంత్ ఉందో మీరు ఎందుకు వాడుకోరు? No. That is not spiritual. అది ఆత్మీయత కాదండి. God will use only a humble man. దేవుడు దీనము కలిగిన వ్యక్తిని మాత్రమే వాడుకుంటాడు. Moses was humble in all the earth. ఆ యొక్క భూలోకం అంతట్లో మోసే సాత్వికుడై ఉంటున్నాడు. He became the mighty power to shake the nation of Egypt. ఐగుప్తిక దేశం అంతటి కూడా కదిలించే ఒక గొప్ప వ్యక్తిగా అయ్యాడు. Next it was Joshua, was very humble. చూడండి యెహోషువ కూడా ఎంతో దీనంగా కలిగిన వాడు. Made him the leader of God's people. దేవునికి ప్రజలందరికీ కూడా అధికారిగా ఆయన మార్చాడు. In the entire journey, ఆ యొక్క ప్రయాణం అంతట్లో కూడా Joshua never trusted himself. యెహోషువ ఎప్పుడు కూడా తన్ను తాను ఆధారం చేసుకోలేదు. He trusted in the saving power of God. కేవలం దేవుడు రక్షించే యొక్క శక్తిని మాత్రం నమ్ముకుంటూ వచ్చాడు. Salvation experience in Egypt. ఐగుప్తులో రక్షణ అనుభవం. Salvation he enjoyed in the wilderness. ఆ యొక్క అరణ్యంలో కలిగిన యొక్క రక్షణ విషయంలో. And he continued in the salvation for many long years in the promised land. ఆ యొక్క వాగ్దానపు దేశంలో ఆ యొక్క రక్షణ కొనసాగించి వెళ్ళే సమయంలో he was able to understand the saving power of God at all times of his life. ప్రతి సమయంలో ఆయన యొక్క జీవితంలో ఆయన తన దేవుని యొక్క రక్షించే యొక్క శక్తిని అనుభవించుకుంటూ వచ్చాడు. It's a full complete salvation. ఇది పరిపూర్ణమైన మనకు పరిపూర్ణమైన రక్షణగా ఉంటున్నది. Let us take the encouragement. మనం రండి, మనం ఎంతగానో ప్రోత్సహించబడదాం. 2 Corinthians 1:10 says, 2 కొరింథీయులు 1:10 అంటుంది కదా. Apostle Paul is talking. అపోస్తలుడు పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. Shall we read that verse so that you can mark in your Bibles? చూడండి 2 కొరింథీ 2 Corinthians chapter 1 and verse 10. 2 కొరింథీ 1:10. With this we will close. 2 కొరింథీ 1:10. దీంతో మనం ముగించుకుందాం. Yes. Who delivered us from so great a death and doth deliver, in whom we trust that he will yet deliver us. 3 times we see the deliver. ఆయన మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకు మమ్మల్ని తప్పించునని ఆయనతో. What a wonderful verse is this. ఎంత చక్కటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. Who delivered us earlier, ఆయన మనం ముందుగా మనల్ని తప్పించాడు. he will deliver us now. ఇప్పుడు కూడా మనం తప్పిస్తాడు. Deliver in the future. మనకు భవిష్యత్తులో కూడా తప్పించేవాడుగా ఉంటాడు. Salvation for the uttermost of time. మనకు పరిపూర్ణతమైన రక్షణ. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, he is a gracious God. ఆయన ఎంతో కృప కలిగిన దేవుడు. He is a good God. మంచి దేవుడు. He gives a 5-fold salvation experience for all of us. మనందరికి కూడా 5 రకాల మన రక్షణ అనుభవం మనకి ఇస్తుంది. Salvation to the uttermost of sin. ముదిమి వరకు వచ్చిన పాప నుండి రక్షణ. Salvation to the uttermost of temptation. మనకు ముదిమి వరకు శోధన నుంచి రక్షణ. Salvation to the uttermost of persecution. ముదిమి వచ్చే వరకు మనకు వచ్చిన శ్రమల నుంచి రక్షణ. And salvation to the uttermost of suffering.
suffering మనకు ఈ హింసల్లో ఉంచే మనకు రక్షణ, and salvation to the uttermost of time. మనకు సమయం అన్నింటిలో కూడా ప్రతి సమయంలో మనకు రక్షణ. Today, whatever may be troubling you, ఈ దినాన మీకు మనల్ని ఏది ఇబ్బంది పెడుతున్నా కూడా, is it sin? అది పాపమైనా, Is it temptation? శోధనైనా, It is persecution? లేకపోతే హింస అయినా, It is suffering? లేకపోతే మనకు కష్టం ఇబ్బందులైనా, Or fear of future or anything else? లేకపోతే మన యొక్క భవిష్యత్తు గురించి భయం అయినా, You come to Him. ఆయన దగ్గరికి వద్దాం. He takes care. మనం జాగ్రత్త He వహిస్తాడు, forgives. మనల్ని క్షమిస్తాడు, He will cleanse you. మనల్ని He will పరిశుద్ధపరుస్తాడు, restore. మనల్ని సమకూరుస్తాడు, He will bless. మనం దీవిస్తాడు. And He will help you to carry in life forward to live for His glory. ఆయన మహిమ కొరకు జీవించడానికి ఆయన మనకు సహాయం So చేస్తాడు. what should we do? మనం ఏం చేయాలి? 1 Corinthians 11:28. మొదటి కొరింథీ 11:28. We should examine ourselves. మనం పరీక్షించుకున్నాం. If we should see anything that which is hurting our Lord. మన ప్రభువుని ఏదైనా కష్టపెట్టేది, ఇబ్బంది పెట్టేది ఉంటే చూడాలి. So we should say, Lord, ప్రభువా, I doubted your saving power. ప్రభువా, నీ యొక్క రక్షణ యొక్క శక్తిని నేను ఎంతో అనుమానించాను. Instead of trusting your capacity, I have yielded to sin. ప్రభువా, మీ యొక్క సామర్థ్యం నేను దాన్ని నమ్మకించిన ద్వారా వదిలేసి నా పాపం వైపు నేను వెళ్ళాను. Lord, I yielded to the temptation. ప్రభు, ఆ యొక్క పాపం నేను వెళ్ళిపోయాను. I have committed that sin. ప్రభు, నేను నా పాపం చేశాను. Please forgive me. ప్రభు, నన్ను క్షమించు. Please restore me. ప్రభు, నన్ను సమకూర్చు. Lord, bring me back into thy mighty power. ప్రభు, మీ యొక్క గొప్ప శక్తిలో నన్ను తీసుకుని రా, మరొక తీసుకుని రా. I thank you, Lord, for your ever living to save me. ప్రభు, నన్ను నిత్యత్వం రక్షించడానికి మీరు ఉన్నారు. సజీవుని తండ్రి, అందుకు మీకు ఎంతగానో వందనాలు. Help me to trust in your ability and forsake my ability forever. ప్రభు, మీ యొక్క సామర్థ్యపైన నేను విశ్వాసం ఉంచి నన్ను నేను తృణీకరించడానికి నాకు సహాయం చేయి. May the Lord bless this word. ప్రభు, ఈ వాక్యం దీవించును గాక.